अस्मद्गुरुभ्यो नमः। श्रीमते रामानुजाय नमः। श्रीमन्नारायण चरणौ शरणं प्रपद्ये। श्रीमते नारायणाय नमः। नीलातुङ्गस्तनगिरितटी सुप्तमुद्बोध्य कृष्णम्। नीलातुङ्गस्तनगिरितटी सुप्तम् उद्बोध्य कृष्णम्। पारार्थ्यम् स्वम् श्रुतिशतशिरःसिद्धमध्यापयन्ति। पारार्थ्यम् स्वम् श्रुतिशतशिरःसिद्धमध्यापयन्ति। सोच्छिष्टायाम् स्रजि निगलितम् या बलात्कृत्य भुङ्क्ते। गोदा तस्यै नम इदमिदम् भूय एवास्तु भूयः। गोदा तस्यै नम इदमिदम् भूय एवास्तु भूयः। ஆண்டாள் திவ்ய திருவடிகளே சரணம். கீசு கீசென்றெங்கும் ஆனையச்சாத்தன். கீசு கீசென்றெங்கும் ஆனையச்சாத்தன் கலந்து பேசின பேச்சரவம் கேட்டிலையோ பேயப்பெண்ணே. கீசு கீசென்றெங்கும் ஆனையச்சாத்தன் கலந்து பேசின பேச்சரவம் கேட்டிலையோ பேயப்பெண்ணே. காசும் பிறப்பும் கலகலப்ப கைபேர்த்து வாசனரும் குஷல்லாச்சியரு. காசும் பிறப்பும் கலகலப்ப வாசனரங்குஜலாச்சியரு மத்தினால் ஓசை படைத்த தைரவும் கேட்டிலையோ. நாயகப் பெம்பிள்ளாய் நாராயணன் மூர்த்தி கேசவனை பாடவும் நீ கேட்டே கிளத்தியோ. தேசமுடையாய் திராயலோரெம்பாவாய். நாராயணன் மூர்த்தி கேசவனை பாடவும் நீ கேட்டே கிளத்தியோ. தேசமுடையாய் திரவேலொரெம்பாவாய். கீசு கீசென்றெங்கும் ஆனைச்சாத்தன் கலந்து பேசின பேச்சரவன் கேட்டிலையோ பேயப்பெண்ணே. காசும் பிறப்பும் கலகலப்ப கைபேர்த்து வாசனருங்குழல் ஆட்சியர் மத்தினால் ஓஷப்படுத்த தைரவன் கேட்டிலையோ. நாயகப் பெம்பிள்ளாய் நாராயணன் மூர்த்தி கேசவனை பாடவும் நீ கேட்டே கிடத்தியோ. தேசமுடையாய் திரவேலொரெம்பாவாய். ஆண்டாள் திவ்ய திருவடிகளே சரணம். சமஸ்த பரிவாராய சர்வ திவ்ய மங்கள விக்கிரகாய ஸ்ரீ பூதிலா சைதாய ஸ்ரீமதே நாராயணாய நமः. ஹரி ఓం. పరమ పూజ్య భాగవతోత్తములారా, ఈనాడు మనం ఆండాళ్ తల్లి కృప చేసిన తిరుప్పావై దివ్య ప్రబంధంలో 7వ పాసురం యొక్క విశేషాల్ని సేవించే ప్రయత్నం చేస్తాం. నిన్నటి పాసురంలో పుళ్ళుం సిలంబినహాన్ అనేటువంటి పాసురంలో ఆండాళ్ తల్లి నాయకత్వంలో మిగతా గోపికలంతా కూడా కలిసి తమ గోష్ఠిలోకి చేరనటువంటి 10 మంది ముఖ్యులైన
కృష్ణ భగవానునికి అత్యంత ప్రియులైన గోపికలను కలుపుకోవడం కోసం వారి ఇంటి ముందుకు వెళ్లి ఒక్కొక్కరిని ప్రార్థిస్తూ వారిని మేలుకొలిపి వారి అనుగ్రహాన్ని తమ మీద పొందేట్టుగా చేసుకుని వారిని ముందుంచుకొని కృష్ణ భగవాను దగ్గరికి వెళ్లడానికి ప్రయత్నం చేస్తూ మొదటి గోపిక ఇంటికి వెళ్లారు. పుళ్ళుం శిలం మినహా అనే పాశురంలో. అందులో ఆ గోపికను తమకు అనుగ్రహం కలిగేట్టుగా చేసుకుని తమలో చేర్చుకొని ఆమెను ముందుంచుకొని ఆ తర్వాత రెండవ గోపిక ఇంటికి వెళ్లారు. అంటే మొదటి గోపిక కన్నా ఈ రెండవ గోపిక కృష్ణ పరమాత్మునికి కాస్త మరింత దగ్గరది అని అర్థం అన్నమాట. అందువల్ల ఆమెను కూడా తమ గోష్ఠిలో చేర్చుకొని ఆమెను ముందుంచుకొని కృష్ణ భగవాను సేవించుకోవడానికి వెళ్లాలనే ఉద్దేశంతో రెండవ గోపిక యొక్క ఇంటి ముందుకు వెళ్లారు వీళ్లు. వెళ్తే ఆమె కూడా ఇంట్లో హాయిగా పడుకోంది. ఈ మొదటి గోపిక ఇంటి ముందు ఎలాగా అందమైన చెట్లు ఉన్నాయో దాన్ని ఆధారంగా చేసుకుని వాటిని పట్టుకొని పక్షులు ఎలాగా అక్కడే జీవిస్తూ ఉన్నాయో అలాగే ఈ గోపిక ఇంటి ముందు కూడా చుట్టూ చక్కని పచ్చని చెట్లు ఉన్నాయన్నమాట. ఆ చెట్లల్లో కూడా పక్షులున్నాయి. కానీ అక్కడి పక్షులు సామాన్యమైన పక్షులైతే ఈ చెట్ల మీద మరొక రకమైన విశిష్టమైన పక్షులున్నాయట. ఆ పక్షులు కూడా ఇక్కడ తాము తెల్లవారుతున్న సమయంలో అవి కూడా ధ్వని చేస్తున్నాయట. ఆ ధ్వనికి కూడా ఆ లోపల పడుకున్నటువంటి గోపిక మేలుకొనలేదు. కనుక అక్కడ ఉండేటువంటి వాతావరణాన్ని దృష్టి పెట్టుకుని గోదా మాత యొక్క నాయకత్వంలోని గోపికలంతా కూడా ఆమెను ప్రార్థిస్తూ మేలుకొలుపుతున్నారమ్మా అని. కీశికీశన్ రంగం ఆనయిచ్చాత్తన్ కలందు పేషన పేచ్చరవన్ కేట్టిలయో 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 అని. కేట్ అంటే విన్నావా, శ్రవణం చేయలేదా అని అడుగుతున్నారన్నమాట. అంటే నిన్నటి గోపికను కూడా ధ్వనులు విని మేలుకున్నావా లేదా అని అడిగినట్టే ఈనాడు కూడా మళ్లీ ఇదిగో రకరకాల ధ్వనులు ఇక్కడ వస్తున్నాయే, అవి నీ నిద్రను భంగం చేసి మేలుకొల్పాలి కదా, వాటిని విన్నావా లేదా అంటూ చెబుతున్నారు. అంటే పరమాత్మను పొందడం కోసం మనకు 3 లక్షణాలు కావాలని వాటిని ఉపనిషత్తు చెప్పిందని విన్నాం. ఒకటి శ్రవణం, రెండవది మననం, మూడవది నిధిధ్యాస అంటే ధ్యానము అన్నమాట. అందువల్ల ముందు భగవత్తత్వాన్ని విని ఏది మన ఆత్మకి ఉజ్జీవనం కలగజేస్తుందో దాన్ని మనం శ్రవణం చేయాలి. ఈ శ్రవణం చేసిన తర్వాత మనలో ఒక జ్ఞాన ఉదయం కలిగితే అది మేలుకొలుపు జరుగుతోంది అని ముందు శ్రవణ లక్షణాలు చెప్పారు. ఆత్మావా అరే ద్రష్టవ్య, శ్రోతవ్య, మంతవ్య, నిధిధ్యాసితవ్య అనే సూక్తిలో పరమాత్మ దర్శనం కావాలనుకున్నప్పుడు, సాక్షాత్కారం మానసికంగా కలగాలనుకుంటే శ్రవణ, మనన, నిధిధ్యాసలు కావాలి. అలాంటి శ్రవణం ముందు కావాలి కనుక ఈ శ్రవణం చేస్తున్నావా లేదా
చేసినా మేల్కొలేదా అని అడుగుతుందన్నమాట. అయితే ఈ శ్రవణం చేయడంలో, శబ్దమును వినడంలో 2 రకాల ఉంటుంది. ఒకటి సామాన్యంగా శబ్దాన్ని వినడం, ఆ శబ్దానికి మేలుకొలుపు జరగడం. చప్పుడు విన్నా నిద్రపోయిన వాడు ఉన్నారనుకోండి, ఏదో చప్పుడైంది, ఆ ధ్వనికే మేలుక వస్తూ ఉంది. ఇలాగా శబ్దమును మాత్రం విని మేలుకొనేటువంటి స్థితి దాన్ని చూపుతూ నిన్నటి పాశరంలో ఆండాళ్ తల్లి వినలేదా అని అడిగింది. అయితే ఆ ధ్వని అనేది కేవలం శబ్దం కాకుండా అర్థాన్ని కూడా వింటే మరింతగా మేలుక వచ్చే అవకాశం ఉందట. కనుక ఇక్కడ అర్థమంటే ధ్వనిలో వచ్చింది, ఇది ఎక్కడిది, ఏమిటి, దేని ధ్వని, దీని అర్థమేమిటి అనేది ఆలోచన వస్తే అంటే అన్నమాట. అంటే సాధారణంగా తెలివి వచ్చిన తర్వాత ఆ ధ్వని యొక్క ముఖ్యమైన కారణం ఏమిటో దాని గురించి ఆలోచించేటువంటి మెరుక కూడా వస్తుంది. దాన్నే మన ఉపనిషత్తు ఉత్తిష్ట జాగ్రత్త అన్నది. మేలుకో తర్వాత తెలుసుకో అని. అదిగో ఆ జాగ్రత్త అంటే నీవు మేలుకొని అర్థ జ్ఞానాన్ని కలిగేట్టుగా శ్రవణం చేసినావా అని చెప్పడం కోసం ఈ 2వ పాశరంలో కూడా శ్రవణ విధిని మన ఆండాళ్ తల్లి మనకు ఉపదేశిస్తూ ఉన్నది. అయితే ఈ వినడం అనేటప్పటికీ దీంట్లో నిన్నటి పక్షులకు ఈ పక్షులకు తేడా ఉంది. నిన్నటి పక్షులేమో పుళ్ళుం శిలంబినహానని సామాన్యంగా అవి ఏదో చప్పుడు చేశా, ఏం చేశావో వాటికి అర్థం తెలియలేదు. కానీ ఈరోజు ఇక్కడుండే పక్షులట కీషు కీషు ఎండ్రు ఎంగుం ఆనయచ్చాత్తన్ కలందు పేసిన పేచ్చు అరవంకెట్టిలయో. అవట ఇక్కడ కీసు కీసు అని 2 రకాల ధ్వనులు చేస్తున్నాయి. ఇక్కడ ఉండే పక్షులకి ఆనయచ్చాత్తన్ అని పేరు పెట్టుకున్నారు. ఇంతకుముందు ఉన్న పాశరంలో ఆమెను మేల్కొల్పేటప్పుడు ఏ పక్షులు ధ్వని చేస్తున్నాయో చెప్పలేదు, అలాగే ఏ ధ్వని చేస్తున్నాయో కూడా వివరించలేదు. కానీ ఇందులో పక్షుల పేరు చెబుతున్నారు. ఆనయిచాత్తన్ అనేటువంటి పక్షులు అవి గుంపులు గుంపులుగా చేరి ధ్వనులు చేస్తున్నాయి. ఏం ధ్వని? కీచు కీచు అంటున్నాయట. అది వినలేదా నువ్వు? అంటే ఆ ధ్వనికే మేలుక రావాలి అంటే అర్థమేంటి ఇక్కడ అన్నప్పుడు ఆనయిచాత్తన్ అనే దానికి 2 అర్థాలున్నాయి ఇక్కడ. కొందరేమో ఆనయిచాత్తన్ అంటే కాటుక పక్షి అంటారు. కాటుక పక్షి అంటే నల్లగా ఉండడమే కాకుండా దానికి ఒక విశిష్టత ఉందట. కనుక ఆనయిచాత్తన్ అవి ఎన్నో పక్షులు కలిసి ఒకదానికొకటి ధ్వనులు చేస్తూ కలుస్తున్నాయట. కనుక కాటుక అన్నప్పుడు మనకు వేదాంతంలో భక్తి అని అర్థం. లేదా కాటుక అనేది దృష్టిని బాగా పెంచేది అని అర్థం. కాటుక పక్షి అంటే అర్థం ఏమిటి? చక్కని దృష్టి కలది. దృష్టి అంటే జ్ఞానం. అందువల్ల కాటుక పక్షి అన్నప్పుడేంటి? జ్ఞానము కలవాయి అంటే జ్ఞానులు అని అర్థం అన్నమాట. పక్షి అంటే ఆచార్యులు అనే భావన నిన్న విన్నాం మనం. 2 రెక్కల ఆధారంగా ఆకాశంలో పక్షి ఎలాగ ఎగురుతోందో అలాగే ఆకాశ స్వరూపుడైన పరమాత్మ యొక్క దివ్యతత్వంలోకి జ్ఞానము అనుష్ఠానం అనే 2టిని ఆధారంగా చేసుకుని ఆచార్యుడు తాను భగవత్తత్వాన్ని అనుభవిస్తూ అందులో విహరిస్తాడు అనేది గుర్తు కోసం పక్షిని చెబుతారు. మనకు బాగా తెలిసింది, దాన్ని మనం వివరించుకున్నాం నిన్న. కనుక ఆ పక్షులు అనేటప్పటికి ఇక్కడ జ్ఞానులు అయినటువంటి ఆచార్యులు అన్నమాట. వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే తమకున్న జ్ఞానాన్ని కలందు పేసిన పేచ్చు ఒకరికొకరు కలిసి ఎక్కడైతే సామాన్యంగా విద్వాంసులుంటారో జ్ఞానులుంటారో ఆధ్యాత్మిక తత్వవేత్తలుంటారో అలాగే విద్యావంతులు ఎక్కడ ఉంటారో వాళ్ళంతా ఒకే రకమైనటువంటి జ్ఞానం కలవారైతే ఒకరి జ్ఞానాన్ని మరొకరు పంచుకునే ప్రయత్నం చేస్తారు. దానివల్ల చర్చ గోష్ఠి తెలుస్తుందన్నమాట. అందువల్లే బోధయంతః పరస్పరం ఆ పరమాత్మ అనుభవాన్ని కూడా ఋషులంతా కూడా
ఒకరొకరు అనుభవించేటప్పుడు మీ అనుభవం ఏమిటి, మా అనుభవం ఏమిటి చెప్పుకుంటున్నారు. శ్వేతేతర ఉపనిషత్తు అని ఒక ఉపనిషత్తు ఉంది. ఆ ఉపనిషత్తు యొక్క ప్రారంభంలో మనకి ఋషులు అక్కడ ఉపనిషత్తు చెబుతోంది. పూర్వంలో ఋషులంతా కూడా తాము తపస్సంపన్నులై తమ సమాధినిష్టలో ఉన్నప్పుడు భగవత్తత్వాన్ని లేక సృష్టి రహస్యాల్ని తాము ఏ రకంగా కనుక్కున్నారో, ఏ రకంగా అనుభవించారో అది అందరూ కలిసి చర్చించుకోలేదట. మనం ఈ రోజుల్లో కూడా చేస్తామే. ఎక్స్పర్ట్స్ ఉన్నప్పుడు ఒక విషయంలో బాగా తెలిసిన వాళ్ళుంటే వాళ్ళంతా ఒక సదస్సు చేసి వాళ్ళంతా ఒకచోట చేరి దానికి వాళ్లకుండే అనుభవాలను చర్చించుకుని దాని మీద ఒక శాస్త్ర నిర్ణయం చేస్తారు. అలాగే ఈ పరమాత్మ ఎలా ఉంటాడు, ఈ సృష్టి ఏమిటి, దీని గురించినటువంటి బాగా ఆలోచించిన వారు ఋషులు. ఋషులంటే ద్రష్టలు అన్నమాట. మనకు మోడర్న్ సైంటిస్టులు అని ఎవరిని అంటున్నామో, శాస్త్రజ్ఞులు అంటున్నామో వాళ్లనే మన వేదాంతం ఋషులు అంటుందన్నమాట. అంటే మనకు సామాన్యంగా కనిపించినటువంటి తెలియనటువంటి అంశాన్ని తాము పరిశోధించి కనుక్కొని తెలుసుకుని ఆ జ్ఞానాన్ని తాము అనుభవించి లోకానికి అందించగలిగేటువంటి వాళ్ళు శాస్త్రజ్ఞులు అంటామే. అలాంటి శాస్త్రజ్ఞులకు వేదాంత శాస్త్రజ్ఞులున్న వాళ్ళు పూర్వంలో ఋషులు అనేవాళ్ళు అనమాట. కనుక ఆ ఋషులంతా కూడా వాళ్ళు ఏం చేసేది, ఎవరెవరి అనుభవం ఎట్లా ఉందో ఒకసారి కూర్చొని ఆ అనుభవాన్నంతా కూడా చర్చించుకునేవారట. వాటిని ఋషుల యొక్క సదస్సు, పరిషత్తు అనేవాళ్లు. అలాగా చర్చిస్తూ ఉన్న సందర్భంలో అక్కడ ఉండి మిగతా వాళ్లు సేవించేవాళ్లట. అట్లాగా ఎక్కడైతే జ్ఞానులు కలిసి ఉంటారో, ఎక్కడైతే విద్యావంతులు లేదా విషయాన్ని కలిసి ఉంటారో అలాంటి చోట వాళ్ళు చర్చిస్తున్న సందర్భంలో మనము కూడా అక్కడ ఉండి వాళ్ళ చర్చాగోష్ఠిలో దగ్గరగా ఉండి వాళ్ళ చర్చను వింటూ ఉంటే మనకు కూడా ఒక రకమైన జ్ఞానం కలుగుతోంది. కనుక సాధారణంగా మన జ్ఞాన వికాసం కలగాలంటే అలాంటి పండిత గోష్ఠిలో లేకపోతే జ్ఞానులు కలిసిన చోటనో వారు చేసేటువంటి చర్చలను వింటూ ఉండాలి. అలా వినడం వల్ల కూడా అద్భుతమైనటువంటి ఒక జ్ఞానం మనలో కలిగి అది తెలివి వస్తుంది అని సూచించడం కోసం ఇక్కడ ఆనయిచ్చాతన్ కలందు పేసిన పేచ్చు, అందరు కలిసి ఒకరితో ఒకరు చెప్పుకున్న మాట ఉందే, ఆ మాటలో వచ్చేటువంటి అరవం అంటే ధ్వని, దానివల్ల తేలిన సారాంశం ఏమిటి, అది నీవెప్పుడైనా సేవించావా? సేవించడం చాలా అవసరం అన్నారనమాట. కనుక అయితే ఇక్కడ పక్షులంటే ఎవరు అన్నప్పటికీ ఆనయిచ్చాతన్ అనే దానికి మరొక అర్థం కూడా చెప్పుకోవడం జరుగుతుంది. ఆనయిచ్చాత్తన్ అనేది భరద్వాజ పక్షి అనేటువంటి ఒక పక్షి ఉందని దానికి ఆనయిచ్చాత్తన్ అంటారు. ఈ భరద్వాజ పక్షులనే ఎందుకు ఇక్కడ ఉదాహరించుకున్నది అన్నప్పుడు భరద్వాజ పక్షి అనేటప్పటికీ భరద్వాజ మహర్షి మనకు గుర్తుకొస్తాడు. భరద్వాజ మహర్షి మహాశక్తి సంపన్నుడు. ఆయన 100 ఏళ్లు తపస్సు చేశాడనమాట. ఆయన ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండి వేదములో అంతము చూడడం కోసం, వేద అర్థాన్ని తెలుసుకోవడం కోసం తాను అనేక ఏళ్లు ప్రయత్నం చేశాడట. ముందుగా తాను ఒక 100 ఏళ్లు వేదాన్ని చదువుకున్నాడు. చదువుకున్న తర్వాత ఆ చదువుకున్నటువంటి వేదము మరింతగా పూర్తి కాకపోతే ఇంకొక దీన్నే మనుషుల యొక్క ఆయుష్యం అంటామే, మన ఆయుష్యం, మానవుల యొక్క ఆయుష్యం 100 ఏళ్లే. అయ్యో ఇది పూర్తి కాలేదనుకొని మళ్లీ బ్రహ్మ దేవుణ్ణి ప్రార్థించాడట. ప్రార్థిస్తే ఏమిటయ్యా, ఏం కావాలి నీకు? ఏమీ లేదు, నాకు వేదమును సంపూర్ణంగా తెలుసుకోవాలనేటువంటి కోరిక ఉంది గనక స్వామి మరొక 100 ఏళ్లు నాకు ఆయుష్ ఇస్తే బాగుండు అన్నారట. సరే అన్నాడు. మరీ 100 ఏళ్లు చదివినా అక్కడికి పూర్తి కాలే. మళ్లీ స్వామిని బ్రహ్మదేవుణ్ణి ప్రార్థించాట. మరొక 100 ఏళ్లు కోరుకున్నాడు. ఇలాగా 300 ఏళ్లు, దీన్ని 3 ఆయుష్యులు అంటామే. ఇలా చేసినప్పటికీ మళ్లీ పూర్తి కాకపోతే అప్పుడు బ్రహ్మదేవుడు అన్నట, అయ్యా నీ వల్ల ఏమీ కాదు, ఇది అనంతమైనటువంటి వేద సాగరం, ఇది దీంట్లో నీవు తెలుసుకున్నది ఏదో కొంత మాత్రమే, కనుక దీన్ని సంపూర్ణంగా తెలుసుకునే శక్తి ఎవరికీ ఉండదు, కనుక నీవిక్కడికే తృప్తి పడు అంటూ బ్రహ్మదేవుడు చెప్పాడని మనకు కథలు చెబుతున్నాయి ఉపనిషత్తుల్లో. కనుక భరద్వాజ మహర్షి
కేవల తపస్సంపన్నుడై బ్రహ్మాండమైనటువంటి ఇంద్రియ నిగ్రహం కలిగి విజ్ఞానం కలిగినటువంటి వేద సంపన్నుడు ఆయన. అలాంటి వాడు భరద్వాజులు లాంటి, అంటే అక్కడ అనైత్యాప్త అంటే భరద్వాజ పక్షి అన్నమాట. అలాంటి భరద్వాజుడు చెప్పినటువంటి అంశాన్ని అందరూ కలిసి చర్చిస్తూ ఉన్నారట. ఏం చెప్పాడు భరద్వాజుడు అంటే, పరమాత్మ తత్వాన్ని వేదాలు చెప్పినా వేదముల యొక్క సారాంశమేమిటి అన్నప్పుడు భగవంతుని కన్నా భగవద్భక్తులను మనం ఆదరించడమే చాలా అవసరము. ఎందుకనకంటే భగవద్గీతలో కృష్ణ భగవాన్ చెప్పుకున్నాడు, జ్ఞానీతు ఆత్మైవ మే మతం. జ్ఞాని అయినవాడు నా ఆత్మ లాంటివాడు. జ్ఞాని అత్యర్థం మమ ప్రియ. అసలు నన్ను ప్రేమించేటువంటి భక్తుడి కన్నా అంతకన్నా పదంతలో మూరంతలో నాకు ఎంతో ప్రియమైన వాడు నా భక్తుడు, కనుక నేను అతనికి అధీనమైన వాడిని కృష్ణ భగవానుడు చెప్పినటువంటి అంశాన్ని దృష్టి పెట్టుకున్నప్పుడు భగవంతుడికి భాగవతోత్తములంటే జ్ఞానులంటే ఎంతో ప్రేమ, వాళ్ళకు అధీనమై ఉంటాడు. కనుక మనం భగవత్ సేవ వల్ల భగవంతుడు పొందే తృప్తి కన్నా సంతోషం కన్నా భగవద్బంధువులు భాగవతోత్తములు ఎవరైతే ఉంటారో భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్లను సేవ చేయడం అనేది పరమాత్మకు అత్యంతమైనటువంటి ఇష్టము అనే సిద్ధాంతాన్ని చెప్పడం కోసం భాగవత తదీయారాధన తస్మాత్ పరతరం ప్రోక్తం. ఆ పరమాత్మ యొక్క పరమాత్మకు చేసే సేవ కన్నా ఈ భక్తుల విషయంలో చేసేటువంటి ఆరాధన ఉందే తస్మాత్ పరతరం ప్రోక్తం తదీయారాధనం నృప అంటాడు. తదీయులు అంటే పరమాత్మకు సంబంధించిన వాళ్ళు అనమాట. కనుక భగవత్ సంబంధీకులైన వాళ్లకు మనం చేసేటువంటి సేవ ఆరాధన ఏత ఉందో అది చాలా గొప్పది అనే అంశాన్ని భరద్వాజుల వారు చెప్పారు. చెప్పడమే కాదండి, వారు చెప్పడం అనేది సాధారణంగా దానికన్నా ప్రధానంగా వారు ఆచరించి చూపించారు. భరద్వాజ మహర్షి తాను ఇవ్వదలుచుకున్న సందేశాన్ని అంటే భాగవత తదీయారాధనలో ఉండేటువంటి విశేషాన్ని చూపడం కోసం మనకు రామాయణంలో భరద్వాజ విందు అనేది ప్రత్యేకమైన విషయాన్ని వాల్మీకుల వారు మనకు వర్ణిస్తారు. అంటే భరద్వాజ మహర్షి దగ్గరికి ముందు అరణ్యవాసం చేసే సందర్భంలో శ్రీరామచంద్రుడు సీతాలక్ష్మణులతో పాటు ముందు భరద్వాజ మహర్షి ఆశ్రమానికి వెళ్లారు. వెళ్లిన తర్వాత అక్కడ మేము ఎక్కడుంటే బాగుంటుందో, ఏ ప్రాంతంలో ఉండాలో మీరు ఆజ్ఞ ఇవ్వండి అని కోరడం కోసం, వారిని సేవించుకోవడం కోసం భరద్వాజ మహర్షి దగ్గరికి శ్రీరామచంద్రుడు వెళ్లాడు. వెళితే ఆ వచ్చినవాడు అతిథి కనుక రాముడు పరమాత్మ అన్న సంగతి భరద్వాజ మహర్షికి బాగా తెలుసు. భరద్వాజుడికే కాదు అక్కడుండే ఋషులందరికీ తెలుసు. కనుక సాక్షాత్తుగా పరమాత్మనే తన దగ్గరికి వచ్చినప్పుడు ఆయనకు ఎన్ని రకాల సేవలు చేయాలో, ఎన్ని రకాల వారికి ఆరాధన చేయాలో ఉన్నప్పటికీ కూడా ఆ రాముడికి ఆయన ఏం చేశాడు, అక్కడ ఉండేటువంటి ఆ అడవిలో ఉండేటువంటి ఆశ్రమ ప్రాంతంలో ఉండే చెట్లలో ఉండేటువంటి పళ్లను తీసుకొచ్చో, అక్కడ దొరికే కందమూలాలను తీసుకొచ్చో వారికి అతిథి సత్కారం చేశారు. అవే పుచ్చుకున్నాడు రాముడు. సీతారామలక్ష్మణుడు వెళ్లిపోయారు అక్కడి నుంచి వారి ఆజ్ఞను బట్టి చిత్రకూట పర్వతానికి. ఆ తర్వాత మళ్లీ భరతుడు శ్రీరామచంద్రుణ్ణి ఎలాగైనా సరే ఒప్పించి మళ్లీ అయోధ్యకు రప్పించి ఆయనను పట్టాభిషిక్తులు చేయాలి, రాజుగా చేయాలనే కోరికతో భరతుడు తన సైన్యంతో సపరివారంగా అక్కడికి మళ్లీ రాముడి కోసం బయలుదేరాడనే సంగతి అయోధ్యకాండ చెబుతూ ఉంది. అక్కడికి వెళ్లేటప్పటికీ అలాగే ఈయన కూడా ముందు భరద్వాజాశ్రమానికి వెళ్లాడు. భరద్వాజాశ్రమానికి వెళ్లగానే అక్కడ కాసేపు భరద్వాజుని యొక్క అంతరంగం ఏమిటో బాగా పరీక్షించాడు. భరతుని యొక్క అంతరంగం ఏమిటో బాగా పరీక్షించాడు భరద్వాజ మహర్షి. ఆ తర్వాత ఈయన రాముడి కోసం అత్యంతంగా తాను అంకితమైన స్థితిలో ఉన్నాడని, రాముడి కోసం తపిస్తున్నాడని సంగతి తెలిసినప్పుడు ఆనందం కలిగి అప్పుడు ఆ భరతుడికి ఆ భరతుని సైన్యానికి అద్భుతమైన విందిచ్చాయట. భరతుడు నేను సెలవు తీసుకుంటాను స్వామి అన్నా, అది కాదు, ఇదిగో ఈ రాత్రి ఇక్కడ ఉండండి, ఈ రాత్రి ఒకసారి మీ ఆశ్రమంలో మాకెందుకంటే అంటే అలా కాదు, మీ వచ్చిన సైన్యానికి అందరికీ కూడా నేను అతిథి సత్కారం చేయాల్సిన బాధ్యత ఉంది అంటూ అక్కడ భరతుణ్ణి ఒప్పించి ఆయన యొక్క సైన్యంతో పాటు ఆ ఆశ్రమ ప్రాంతాల్లో ఉండేట్టుగా చేశాడట. అప్పుడు వాళ్ళకి విందు చేశాడని మనకు వాల్మీకులు వర్ణిస్తారు భరద్వాజ విందులో. మరి భరద్వాజ దగ్గర ఎవరున్నారు అక్కడ? ఇంట్లో కుటుంబమా, గృహస్థాశ్రమా?
ఏమీ లేదు. అప్పుడు ఒక్కసారి తాను ఆచమ్య ప్రాణాయామ్య అని ఒక్కసారి తాను తీర్థాన్ని పుచ్చుకుని మంత్రపూతంగా పవిత్రమైపోయి ఆ తర్వాత తపస్సులోకి సమాధిలోకి వెళ్లి ఒక్కొక్కసారి ఒక్కొక్క దేవతను ప్రార్థించాడట. ప్రార్థించడం ఏమిటి, తాను తపశ్శక్తితోటి వాళ్ళని ఆహ్వానించి ఇదిగో ఈ విందుకు కావలసిన ఏర్పాట్లను చేయమని చెప్తే అక్కడ అంటే దేవతలకు ప్రధానమైనటువంటి విశ్వకర్మ వచ్చి కావలసినటువంటి భవనాన్ని ఏర్పాటు చేశాడట. నదులన్నీ తర్వాత అగ్నిదేవుడు వచ్చి వంటకి ఏర్పాటు చేశాడు. మిగతా ఇలా వనదేవత వచ్చి ఆహారాన్ని ఇస్తూ వచ్చింది. నదులన్నీ వచ్చి కూడా అవి బ్రహ్మాండమైనటువంటి ఏర్పాటు చేశాడట. జలకి సంబంధించినవి ప్రత్యేకంగా సామాన్యమైన ఆ విందులో భరతుడికి ఏదైనా సైనికులకు కావలసినటువంటి విందును అద్భుతంగా ఇచ్చాడు ఆయన. అంటే అర్థమేమిటి, మన ఇంటికి అతిథి వచ్చినప్పుడు మన అలవాటు ఎట్లా ఉన్నా అతిథి సంతోషం కలగాలన్నప్పుడు అతిథికి కావలసినటువంటి అవసరాలేమిటో తీర్చుకుని వాళ్లకు కావలసిన అవసరాలు తీర్చాలనేది సిద్ధాంతమట. అందువల్ల ప్రత్యేకంగా సైనికులైన వాళ్లకు మదిర అంటే సారా మొదలగునవి మత్తు పదార్థాలు పుచ్చుకోవడం అనేది వాళ్ళకి అలవాటు కనుక తక్షణం వాళ్ల కోసం రకరకాల వృక్షాల నుండి రకరకాల పళ్ల నుండి రకరకాల విధాలుగా మరి మత్తు పదార్థాలు తయారు చేసి వాళ్ళకి ఇష్టమైనంత పుచ్చుకున్నట్టుగా చేశారట. అదంతా కూడా అక్కడ వచ్చిన నదులకు అప్పగించారట. ఇలా నదులలాగా ప్రవహించేటువంటి దాన్ని అందరూ పుచ్చుకోవడమే కాకుండా ఇక అక్కడి నుంచి బయలుదేరడానికి సిద్ధం కాలేదట. భరతుడు అన్నాడు, ఏమయ్యా మనంతా వెళ్దామా అంటే ఇంకా వెళ్లేది ఎక్కడ లేదు పోమన్నారట. అంటూ అక్కడ వాల్మీకుల వారు చెప్తారు అక్కడ అంటే మేము అయోధ్యకు వెళ్ళము నైవ గచ్చామి, ఎక్కడికైనా సరే మేము అయోధ్యకు రాము అటు అడవిలోకి రాము అంటూనే స్వామి ఇదిగో భరత నీకు క్షేమం కలుగాక, కుశలం భరతస్యాస్తు అలాగే రామస్యాస్తు తదా సుఖం అంటారు. అంటే నీకు క్షేమం వాడికి క్షేమం అని బాగా తాగి అక్కడే పడుకొని ఇక జరగం పొమ్మన్నారట. మేము ఎప్పుడు ఇక్కడే ఉంటామని. అంటే అంతగా తృప్తి కలిగేంతగా ఆ సైన్యానికి అక్కడి వాళ్ళందరికీ కూడా భరతుడు విందు చేశాడు. అంటే దీంట్లో మన పెద్దలు చెప్పిన రహస్యం ఏమిటి అంటే రాముడు వచ్చినప్పుడేమో కేవలం కందమూలాలతోటే విందు చేసి పూర్తి చేసినటువంటి వాడు రాముని యొక్క భగవద్భక్తుడైనటువంటి భరతుడు ఆయనకు సంబంధించిన అందరికీ కూడా అద్భుతమైన విందు ఇవ్వడం ఉద్దేశం ఏమిటి అంటే తస్మాత్ పరతరం ప్రోక్తం తదీయారాధనం. ఎందుకంటే తనకు చేసిన దానికన్నా తన భక్తులకు చేసినటువంటి మర్యాదనే సంతోషపడతాట స్వామి. కనుక ఇది భరద్వాజ మహర్షి తాను ఆచరణ రూపంలో చూపించినటువంటిది. కనుక ఆనైశ్చాత్తన్ అదే అంశాన్ని జ్ఞానులంతా గురించి కూర్చొని చర్చిస్తున్నారట. అంటే భగవత్ సేవ భగవంతునికి తృప్తి కలగాలనుకున్నప్పుడు ఏల ఉండాలి అంటూ చివరికి భాగవతోత్తముల ద్వారా భాగవతోత్తములు సేవ చేయడమే భాగవతోత్తములు మనం ఆదరించడమే పరమాత్మకు సంతోషం అంటూ మద్భక్త భక్త భక్తేషు ప్రీతి అత్యధికామత అని చెబుతాడట స్వామి. నాకన్నా నా భక్తుల మీద నా భక్తుల కన్నా వారి భక్తుల మీద నాకు అత్యంతమైనటువంటి ప్రేమ ఉంటుంది అన్నారట. కనుక పరమాత్మ ప్రేమ పొందాలనుకున్నప్పుడు భగవంతుని కన్నా భగవద్భక్తులకే మనం ప్రాధాన్యత ఇవ్వడం, అలాగే భాగవతోత్తములలోనే పరమాత్మను దర్శించుకోవడం అనేది సిద్ధాంతమని, అదే సిద్ధాంతాన్ని మన సంప్రదాయంలో మన పూర్వాచార్యులు కూడా చేశారు. అలాగే అక్కడ ఏంటంటే మనకి కులశేఖర ఆళ్వార్లు అంటారే తద్భృత్య భృత్య పరిచారక భృత్య భృత్య అని చెప్పి స్వామి నన్ను ఇంకెక్కడా కాదు, నీకు భృత్యులు ఎవరైతే ఉంటారో నీకు దాసులు ఎవరైతే ఉంటారో వాళ్లకన్నా దాసులు ఎవరైతే ఉంటారో వాళ్లకన్నా దాసులు ఇలాగ 7 తరాల దాకా ఉన్నవాళ్ళు ఉన్నారే వాళ్ల కన్నా వాళ్ల సేవకుడిగా నన్ను భావించమని చెప్పి మన కులశేఖర ఆళ్వార్లు అంటారు. అలాగే యామునమునుడు కూడా స్తోత్రత్వంలో చెప్పేటప్పుడు ఇంకా నాకు ఎక్కడా అవసరం లేదు స్వామి, దేవర వారిని సేవిస్తూ పరమాత్మకు భక్తులైన వారి యొక్క భవదేశ్వస్వపి కీట జన్మమే, నాకు ఎక్కడో పుట్టించకు, నేను చేసిన కర్మ ఫలితంగా నాకు ఏ రకమైన జన్మ వచ్చినా సరే చివరికి ఒక పురుగుగా పుట్టినా సరే ఆ పురుగుగా పుట్టడం అనేటువంటిది ఎక్కడో కాకుండా నీ భక్తులైన వారు భగవద్భక్తులైన భాగవతోత్తముల ఇళ్లలో నన్ను పుట్టిస్తే అక్కడే నేను ఏదో రకంగా జీవిస్తానన్నారు యామనమునులు. అంటే అద్భుతమైనటువంటి మహాతపస్సంపన్నులై పూర్వాచారులైనటువంటి మనవాళ్లంతా కూడా భాగవత
కృపని భాగవత సేవని గొప్పగా భావించారు కాబట్టి అదే పరమాత్మకి ఆనందం కలగజేస్తుంది కాబట్టి ఇందులో తెలుసుకోవాల్సిన అవసరం ఏమిటి కనుక ఈ పక్షులన్నీ కూడా అంటే జ్ఞానులంతా కూడా నిర్ణయించింది ఏమిటి అంటే భగవంతుడి కన్నా భాగవత గోష్ఠిలో పాల్గొవడం, భాగవత ఆజ్ఞను పరిపాలించడం, భాగవత సేవ చేయడం, భగవద్భక్తులు సేవ చేయడం అనే ప్రధానమైన అంశం నువ్వు విన్నావా లేదా అంటూ కీషు కీషు ఎన్ను ఎంగము అనైచాత్తన్ కనుక పక్షుల ధ్వని విని తెలివి వచ్చిందా లేదా అనేది సామాన్యమైన నిద్రకి. అలా కాకుండా అర్థానికి వెళ్ళినప్పుడు జ్ఞానోదయం కలగడానికి అన్నప్పుడు నీకు తెలిసిన జ్ఞానం కన్నా ప్రధానమైన ముఖ్యమైన జ్ఞానం ఉందే అదిగో ఆ భరద్వాజ పక్షులు తెలుపుతున్నాయి విన్నావా అని అడిగారట. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి అందులో పడుకున్నటువంటి ఆ గోపిక నిన్నటి గోపిక కన్నా ఈమెలో విశిష్టత ఉందట. ఈ విశిష్టత ఏమిటి అనే దానికి మేము ప్రతి పాశురంలో కూడా ఆ గోపికలో ఉండేటువంటి ప్రత్యేకతను తెలపడం కోసం ఆండాళ్ తల్లి పేరులోనే చెబుతుంది. ఇక్కడ ముందు పేయ పెణ్ణి ఓ పిచ్చి పిల్ల అని పిలిచిందంట. పేయ పెణ్ణి, పెణ్ అంటే స్త్రీ అని అర్థం అనమాట. అంటే పిచ్చి పిల్ల, నిన్నటి పిల్లనేమో నిన్నటి పుళ్ళుం శిలంబిన హాన్ పాసరంలో నీవు శ్రవణం చేశావా అన్నటువంటి ఆవిడను పిల్ల అని మాత్రమే అన్నారు. ఆవిడ వట్టి పిల్ల. పిల్ల అంటే అర్థం ఏంటన్నమాట జ్ఞానము తక్కువ కలదే అని అర్థమే కదా. కనుక ఆమె కొత్తగా భగవత్ సేవలో, భగవత్ ఆరాధనలో, పరమాత్మ అనుభవంలో కొత్తగా సేవించింది కనుక ఆవిడకు పరమాత్మ కృష్ణుడు తప్ప మరొకటి ఇష్టమే లేని స్థితి. దాన్నే ముగ్ధ దశ అంటాం. ముగ్ధ దశ అంటే కొత్తగా మరి తాను దాంపత్య జీవితంలోకి చేరినది అన్నమాట. ఉదయ జవ్వన ముగ్ధ అంటే 16 అప్పుడప్పుడే యవ్వనంలోకి వచ్చి తాను ప్రేమ తత్వానికి వెళుతున్నటువంటి వయస్సును ముగ్ధ దశ అంటాం. అలాగే ఈ ఆత్మ, ఈ గోపిక యొక్క ఆత్మ కూడా నిన్నటి పాశురంలో ఆవిడ కృష్ణ భగవాను కొత్తగా చేరుకున్నది గనుక ఆమెను పిల్ల అని పిలిచారు. మరి ఇవేం పిల్ల కాదు, ఇంతకన్నా కాస్త పైదే, వయసులో పెద్దదే, జ్ఞానం కలదే. కానీ ఈమెకేముందట, ఈమెకు పిచ్చి ఎక్కువనట. అందువల్ల పేయ పెణ్ణి అన్నారు. పేయ అంటే పిచ్చి కలిగినటువంటి తల్లి, స్త్రీ అని అర్థం అనమాట. ఏమిటా పిచ్చి అన్నప్పుడు దేని మీద బాగా ఇష్టం ఉంటుందో అది తప్ప మరొకటి ఆలోచన ఉండదో, మానసికంగా ఎప్పుడు దాని గురించి ఆలోచిస్తూ దాన్నే భావిస్తుండే స్థితికి మనం పిచ్చి అంటామే. అట్లాగే అంటే లోకంలో సామాన్యమైన సమాజంలో ఉండేవాళ్లు వాళ్ల నడక కన్నా, వాళ్ల ఆలోచన కన్నా విరుద్ధ రీతిలో ప్రత్యేకంగా ఏదైతే ఉంటుందో అలాంటి దాన్ని పిచ్చి అంటారు. అందుకొరకే మన కులశేఖర ఆళ్వార్లు అంటారు పెరుమాళ్ తిరుమిజిలో, లోకవంత స్వామి నన్ను పిచ్చి అంటున్నారు. కానీ ఏమిటి పిచ్చి అంటే మహారాజు అయినప్పటికీ కూడా తాను పరిపాలనలో ఉండకుండా శ్రీ వైష్ణవులు, భాగవతోత్తములు, భగవంతుడు అనుకుంటూ ఇలాగ అందులోనే సామాన్య కాలం గడుపుతూ ఉంటే ఏం పిచ్చి ఎనికి అన్నారట లోకమంతా అనుకునేవాళ్లు. కనుక పరమాత్మ నన్ను పిచ్చి అంటున్నారు గాని నా దృష్టిలో వీళ్లంతా పిచ్చివాళ్లే. ఎందుకంటే ఏది తెలుసుకోవాలో తెలియదు అంటారు. కనుక కులశేఖరాల వాళ్లకు కృష్ణ తత్వం మీద, కృష్ణ భగవాను మీద, రామతత్వం మీద ఎంతటి ప్రేమ ఉందో ఆ ప్రేమను పిచ్చిగా భావించినట్టే ఇక్కడ కూడా ఈ గోపికకి ఈమెకి పిచ్చి ప్రేమనట కృష్ణుని మీద. అంటే ఎందుకు పిచ్చి అంటున్నామంటే ఈమెకు తెలుసు, తెలియకపోవడం కాదు. ఏంటంటే భగవంతుని కన్నా భగవద్భక్తులను ఆరాధించాలి, భగవద్భక్తులతో కలిసి ఉండాలి అని తెలిసినా ఈవిడ భగవదానందంలో, కృష్ణానందంలో ఎంత మునిగిపోయిందంటే ఆ సంగతిని కూడా మరిచిపోయిందట. అందుకొరకే అక్కడ విన్నావా అన్నదట. అంటే ఇక్కడనేమో విని కూడా పడుకున్నావా తల్లి అంటే ఈ సంగతి తెలిసి కూడా నువ్వు అలాగే మాలో కలవకుండా ఉన్నావా అంటూ అక్కడ చెబుతూ భాగవత తత్వాన్ని వివరించడం కోసం ముందు మాట చెప్పిందన్నమాట. కనుక ఇక్కడ కీషు ఎన్రంగుం ఆ పక్షులన్నీ కూడా కీషు అంటున్నాయట. అంటే రెండు ధ్వనులు చూపించారు అక్కడ. ఈ కీషు అని పక్షుల ధ్వని వల్ల తెలవడం ఏమిటి అంటే మనకు ఒక అంశం తెలియాలి. సామాన్యంగా పరమాత్మ మనకి ఇవ్వాల్సిన జ్ఞానాన్ని 2 రకాలుగా ఉంచాడు. ఒకటేమో శాస్త్రము ద్వారా మనకు అందించాడు. ఆ శాస్త్రం ఏమీ చెబుతుందో ఆ తత్వాన్ని మనం అర్థం చేసుకోవడం కోసం తగినటువంటి జ్ఞానాన్ని ఇచ్చాడు. అదే కాకుండా తాను సృష్టించిన ప్రకృతిలో మనకు తెలుసుకోవలసిన అనేకమైన అంశాలని కూడా అందులో ఇచ్చారు.
అందులో నిమిడిచిపెట్టాయట. అంటే శాస్త్రాన్ని ఆచార్యుల ద్వారా మనం సేవించి ఆ తత్వాన్ని, ఆ జ్ఞానాన్ని పొందాలి. అలా కాకుండా తన చుట్టూ ఉన్న ప్రకృతిని, ఆ ప్రకృతిలో జరుగుతున్నటువంటి కార్యక్రమాల్ని మనకున్న జ్ఞానం ద్వారా పరిశీలించి దాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఇలాగా శ్రవణం ద్వారా తెలుసుకోవడం ఒకటైతే, పరిశోధన ద్వారా, మననము ద్వారా, ధ్యానం ద్వారా తెలుసుకోవలసిన అంశం ఇంకొకటి. అలాంటిది ప్రకృతిలో చాలా ఉన్నాయట. అందుకే భాగవతంలో అవధూత ఉపాఖ్యానంలో అవధూత చెబుతాడు. అవధూతలు అడుగుతారు, అవధూత అంటే సర్వసంగ పరిత్యాగి ఉన్నటువంటి వాడు అన్నమాట. వారిని అడుగుతారు, స్వామి మీకు ఎవరు గురువులు, ఆచార్యులు అంటే, మాకే గురువు లేదు, మాకు ప్రకృతే గురువు. ప్రపంచంలో ఉండే, ప్రకృతిలో ఉండే ప్రతి వస్తువు నుండి నేను అనేక అంశాలు తెలుసుకున్నాను అని అంటూ చెప్పినట్టుగానే మనకు స్వామి సృష్టించిన ప్రకృతిలో మనకు జ్ఞానాన్ని కలిగించగలిగేటువంటి అనేక అంశాలు ఉన్నాయట. అందువల్ల వాటిని మనం పక్షుల నుండి తెలుసుకోవచ్చు, చీమల నుండి తెలుసుకోవచ్చు, ప్రతి దాని నుంచి తెలుసుకునే అవకాశం ఉందట. కనుక ఇక పక్షుల నుండి కూడా తెలుసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. ఇక్కడ పక్షులు అంటే ఆచార్యులు అనేటువంటి ఒక స్వాపదేశమైన అంతరార్థమే కాకుండా పైన నిజంగా పక్షులని అనుకున్నప్పటికీ కూడా పక్షులు ఏం చేస్తున్నాయి, ఎలా ఉంటున్నాయో, వాటి ద్వారా మనం ఎలా జీవితం గడపాలో కూడా తెలుపుతారట. అయితే పక్షులకు భాష ఉందా? అవి కీచు కీచు అంటున్నాయట. కీచు కీచు అంటే రెండు అర్థాలు. ఒకటేంటంటే, ఒకటి శబ్దమునకు ఒక అర్థము, శబ్దం ఒకటి, అర్థం ఒకటి, రెండు ఉంటాయన్నమాట. కనుక ఒక కీచు అంటే ధ్వని, శబ్దము, మరొక కీచు దాంట్లోనే అర్థము. కనుక కీచు కీచు అన్నప్పుడు రెండు రకాల అర్థాలు. ఏమిటి కీచు కీచు అంటే, మనకు తెలియని భాష ఉన్నప్పుడు, దాని అర్థం తెలియనప్పుడు కేవలం ధ్వని మాత్రమే తెలుస్తుంది. ఏదో కీచు కీచు అంటున్నారు, కిచకిచలు అంటున్నారని తెలిస్తే అర్థం బాగా తెలుస్తుందట. ఇలా పక్షుల అర్థాన్ని తెలిసినటువంటి వాళ్లు కూడా ఉన్నట్టుగా మనకు ఉపనిషత్తులో జానశ్రుతి అనేటువంటి మహారాజు యొక్క కథను చూపిస్తారు. అంటే సాధారణంగా భాష అనేటువంటిది ఎప్పుడు కూడా మనకి భావాల్ని ప్రకటించేదే. ఆ భావం చెప్పడానికి మనకు కొన్ని శబ్దాలు వాడుతున్నాం, కానీ ఆ శబ్దాలు లేనటువంటి వాళ్ళు ధ్వనులు చూపిస్తుంటాయి తమకున్న భావం చెప్పడం కోసం. ఆ ధ్వని సంకేతం ఏమిటో బాగా అర్థమైతే ఏ పక్షి మాట్లాడినా, ఏ జంతువు ధ్వని చేసినా దాని స్పష్టంగా అర్థం చేసుకునేటువంటి లక్షణం ఉంటుంది. అలాంటి శక్తి కలవాడట జానశ్రుతి అనే అతను. ఆయనకి పక్షుల గురించి బాగా తెలుసట, పక్షుల జ్ఞానం కలట, పక్షుల భాష తెలుసట. అలాంటి జానశ్రుతి ఆయన గొప్ప రాజే కాకుండా మహాశ్రీమంతుడు, గొప్ప దాన ధర్మాలు చేసినటువంటి వాడు. కనుక ఆయన చేసినటువంటి ధర్మాల వల్ల, దానాల వల్ల అద్భుతమైన దివ్య తేజస్సు ఆయనలో వచ్చింది. అలాంటి స్థితి కలిగిన వాడు నా అంతటి వాడు లేడనుకునేవాడట ఆయన. అటువంటి వాడున్నప్పుడు అలాంటి వాడు ఒకనాడు పడుకున్నాట. కానీ ఆయనకు ఉండేటువంటి దివ్యశక్తి కలిగిన అని తెలిసినా ఆయనలో నా అంతటి వాడులని ఒక అహంకారం ఉండేదట. ఆ అహంకారాన్ని దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఇది పోయితే కాని ఆయన బాగుపడు అనుకునేటువంటి లక్షణం కలిగిన దేవతలట హంస రూపాలు వేసుకుని హంసల మార్గంగా వెళ్తున్నారట. ఆకాశంలో హంసలు వెళ్తుంటే ఈయన భూమి మీద పడుకున్నాడు. పడుకుంటుంటే ఆ రెండు హంసల్లో ఒక హంస ఉందట. ఏమిటి ఇదిగో మనం ముందు వెళ్లేటప్పుడు జాగ్రత్త, అక్కడ చూడు జానశ్రుతి అనే మహారాజు పడుకున్నాడే, ఆయన దివ్య జ్యోతి సంపన్నుడు, ఆయన శరీరంలో ఉండే దివ్య సౌందర్య జ్యోతంతా కూడా ఆకాశం దాకా వ్యాపిస్తూ ఉన్నది, జాగ్రత్త సుమా దాటిపోగు అందట ఒక పక్షి. మరొక అంశం ఉందట, ఏమంత పెద్దవాడినా మన రైక్వ మహర్షి కన్నా గొప్ప జ్ఞాన, గొప్ప తేజస్సు కలవాడా అందట అది. అనేటప్పటికీ ఇవి రెండూ విన్నాడు జానశ్రుతి. ఓహోహో, నాకన్నా గొప్పవాడు ఒకడున్నాడా, ఆయన ఎవరు, ఆ రైక్వ మహర్షి ఎట్లా ఉంటాడో అని తాను కనుక్కొని ఆ తర్వాత రైక్వ మహర్షి కోసం వెళ్తున్నట. ఆయన ఏదో సామాన్యంగా ఎక్కడొక బండి కింద పడుకున్నాడట. అటువంటి రైక్వ మహర్షిని ఆశ్రయించి తాను జ్ఞానాన్ని పొందాడు అని మనకు ఉపనిషత్తు చెబుతాయి. అంటే మనకి ఎంతటి జ్ఞానమున్నా దాన్ని వికసింపు చేయడం కోసం మనకన్నా గొప్ప జ్ఞానం ఆశ్రయించి పొందాలి అనేది అందులో చెబుతూ అక్కడ పక్షుల తత్వం చెప్పారు. కనుక పక్షుల యొక్క భాషను తెలిస్తే, పక్షుల యొక్క అర్థం తెలిసినప్పుడు కూడా మార్పు వచ్చింది. ఇలాగే ప్రకృతిలో ఎన్నో రకాల మనకు
సందేశాన్ని ఇవ్వగలిగే లక్షణాలు ఉన్నాయి కనుక అలాగా ప్రకృతి పక్షుల ధ్వని వీలేవలేదా అని సామాన్యంగా అర్థం చెప్పుకోవచ్చు. లేకపోతే పక్షులు అంటే జ్ఞానులుగా అన్నప్పుడు వాళ్ళు చెప్పినటువంటి అర్థం కీసు కీసు అంటే శబ్దము ద్వారా చెప్పడం జరిగింది. అలాగే అర్థము ద్వారా చెప్పారు. శబ్దము అర్థము రెండు కలిపి చెప్పిన అంశం ఏమిటి అంటే ఏమిటి? తస్మాత్ పరతరం ప్రోక్తం అంటే భగవంతుని కన్నా భగవద్ ఆరాధన కన్నా భగవద్భక్తుల యొక్క ఆరాధన గొప్పది అని విన్నా లేదా? మరి మేము ఇంతమంది కృష్ణ భగవానికి మరి ప్రేమికులమయ్యుండి భగవద్భక్తులమయ్యుండి ఇంతమంది బయట మనం నీ కొరకు ఎదురు చూస్తూ ఉంటే నీవు కేవలం ఒకదానివి నిద్ర అంటే కృష్ణ భగవాను యొక్క ఆనందంలో లీనమైనావు తప్ప నీకేం పిచ్చి? కృష్ణుని మీది పిచ్చితో ఉన్నావు కానీ అంతకన్నా అది ఆ కృష్ణుడికి ఇష్టమైనటువంటి మమ్మల్ని నీవు మరిచిపోతున్నావా? కనుక ఈ సంగతి గుర్తుంచుకో. కృష్ణుడికి తృప్తి కలగాలనుకుంటే నీవు నిజంగా కృష్ణుని ప్రేమిస్తున్నావనుకుంటే నీవు కృష్ణ భక్తులను ప్రేమించే ప్రయత్నం చేయి. ఒకసారి మేలుకో, తెలుసుకోమని చెప్పి అందులో ఆ గోపికను అడగడం జరిగింది. ఇది ఈ మొదటి దాంట్లో కీశకీశండ్రెంగుం ఆనయిచ్చాత్తన్ కలందు పేసిన పేచ్చరవం కేట్టిలయో విల్లేదా అన్నమాట. ఆ విన్నా గాని ఎందుకొరకో తెలుసా? అంటే ఇవి చప్పుళ్ళు అవుతుందంటే తెల్లవారుతుందని అర్థం కదా. కనుక మనమంతా ఏమనుకున్నాం? తెల్లవారక ముందే కృష్ణుడి దగ్గరికి వెళ్లాలనుకున్నాం. కానీ నీవేమో ఇదిగో నిద్రపోతున్నావు. మరి నిద్రపోయితే అంటే ఆ లోపల నుంచి ఆవిడంతటా నీవు తెల్లవారినాక పోదాం అనుకున్నావు. వాస్తవమే ఇంకా తెల్లవారిందా? అప్పుడే చీకటి, మీకేమో నిద్ర పుట్టలేదు. ఓ రాత్రి పరిగెత్తుకు వచ్చారు అంతే తప్ప ఎప్పుడే తెల్లవారిందా అన్నది ఆవిడే. అంటేనే అమ్మా తెల్లవారుతున్నట్టుగా పక్షులు కూస్తున్నాయి కనుక ఇది నీకు తెలియాలి కదా తెల్లవారినట్టు అని ఒక గుర్తు చూపించారు. కానీ ఆవిడ ఒప్పుకోలేదట. అప్పుడు ఏం చేశారు? అట్లా కాదు, ఇదిగో చూడు, తెల్లవారికన్నా ముందు ఈ రేపల్లెలో ఉండేటువంటి గోపస్త్రీలంతా కూడా అంటే గొల్ల వనితలంతా కూడా కృష్ణుడి కోసము తాను చల్లలు చెరికి వెన్నలు తీస్తారు సుమా. అది కూడా అదిగో చూడు అక్కడే నీకు వినొస్తుందా లేదా? అద్భుతమైనటువంటి ఎక్కడ చూసినా ప్రతి ఇంట్లో కూడా చల్లలు చెలికేటువంటి ధ్వని వస్తుంది, విన్నావా? అది నీకు వినరాలేదా అంటూ రెండవ వాక్యంలోకి వెళ్లారనమాట. కీశకీశండ్రెంగుం ఆనయిచ్చాత్తన్ కలందు పేసిన పేచ్చిరవం కేట్టిలయో పెళ్ళి காஷம் பிறப்பும் கலகலப்ப கைபேர்த்து வாசனரும் குழல் ஆட்சியர் மத்தினால் వశపడుతై తైరనవన్ కేట్టిలయో. మరొక ధ్వని విల్లేదా? ఇది నీకు తెలివి లేకున్నా దాంతోటైనా నీకు మెలకులకు రావాలే. ఏమిటది? అదిగో వాళ్ళంతా చల్లలు చెలుగుతున్నారు, ఆ ధ్వని వినొచ్చిందా లేదా అందట. అంటే ఇక్కడ మనకు భాగవతంలో ఒక అద్భుతమైన సన్నివేశం ఉన్నది. కృష్ణ భగవానుడికి అత్యంతమైన ప్రియమైన వ్యక్తి ఉద్ధవుడు. ఆ ఉద్ధవుడికి కృష్ణుడి మీద అత్యంత ఆయనను నిమిషం కూడా విడిచి ఉండని వాడనమాట. అలాంటి ఉద్ధవుణ్ణి కృష్ణ ఒకసారి అంటే ఏమిటి, తాను రేపలను విడిచి మధురకు వచ్చి అక్కడ కంసవత జరిగిన తర్వాత కొంతకాలం మధురలో ఉన్నాడు కృష్ణుడు. అప్పుడు ఆయనకు ఆలోచన కలిగింది, నన్ను పెంచి పోషించిన మా అమ్మ నాన్న తల్లి తండ్రి నందగోపుడు యశోద ఎట్లా ఉన్నారో, నేను అక్కడ లేకపోవడం వల్ల నా కోసం ఎంత బెంగ పెట్టుకున్నారో, అలాగే గోపికలంతా కూడా నేనున్నంతసేపు నన్ను ఎంత ప్రేమించారు, నా కోసం వాళ్ళు ఎంత తపిస్తున్నారో తెలుసుకోవాలి అనుకున్నాడు కృష్ణుడు. కనుక తన సమాచారం అందించాలనుకుని ఉద్ధవుణ్ణి తన వైపు నుంచి సందేశాన్ని ఇస్తూ రేపల్లకి పంపించాడు మధుర నుంచి. ఉద్ధవుడు అక్కడికి వెళ్లి సరే యశోదా నందగోపలను కలుసుకున్నాడు. కృష్ణతత్వానంతా చెప్పి కృష్ణుని యొక్క క్షేమం చెప్పాడు. చెప్పితే నందగోపుడు ఆ ఉద్ధవుణ్ణి రాత్రి అక్కడ ఉండమన్నాడు. రాత్రి ఉంటే తెల్లవారుజామున చూస్తే ఇదిగో ఇవన్నీ వినవచ్చినాయట. అక్కడ తెల్లవారు ఎవరేం చేస్తున్నారు అనే దానికట ముందు అక్కడుండేటువంటి ప్రతి ఇంట్లో కూడా పెరుగు చిలకడం చల్లలు చిలకడం కనిపించింది. ఆ ధ్వని వినొస్తుంది. దాన్నే మనకు భాగవతంలో చెప్తారు, ఉద్గాయతీనం అరవిందలోచనం వ్రజాంగనానం
ఉద్గాయతీనం అరవిందలోచనం ప్రజాంగనానం దివమదృశ్యతు దధ్నశ్చ నిర్మంధన శబ్దమిశ్రితో నిరస్యతేయేన దిశామంగళం అంటారు భాగవతంలో. ఉద్గాయతీనం అరవిందలోచనం. ఆ వాళ్ళు ఆ ధ్వని ఎట్లా వస్తుంది, ఉద్ధవుడు ఎట్లా విన్నాడు అని దాన్ని వర్ణించేటప్పుడు గొల్లవనితలు వాళ్ళ తల్లులంతా కూడా తాము చల్లలు చిరికే ముందట ఉదయమే లేచి స్నానాలు చేసి పట్టు చీరలు కట్టుకొని అలాగే ఆభరణాలు ధరించుకొని చక్కగా సిగలో పూలు ముడుచుకొని ఇల్లంతా కూడా దీపాలు పెట్టి అలికి ఆ తర్వాత తాము పెరుగు చిలకడం ప్రారంభం చేశారట. అంటే ఎందుకు ఇది అక్కడ ఎందుకు ఇలా చెప్పాడు అంటే ఇది కృష్ణ భగవాను కోసం చేస్తుంది కనుక కృష్ణుని పరమాత్మగా మనసులో భావించుకొని ఆ పరమాత్మకు ఎలా పవిత్రంగా ఉండి చేయాలో ఆ భావంతో చేస్తున్నారట. అది మనకు భాగవతంలో వర్ణిస్తారు అక్కడ. ఆ తర్వాత విష్ణు పురాణాలు కూడా అదే అంశాలు చూపిస్తారు. అక్కడ పోయిన తర్వాత ఏంటి వాళ్ళేంటి చల్లని చెలుగుతున్నారట. చెరిగేటప్పుడు కృష్ణ నామాన్ని తెలిపేటువంటి గానాలు చేస్తున్నారట. ఆ కృష్ణ 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 అనేటువంటి తత్వం మనసులో భావన వచ్చినా కొద్దీ వాళ్ళు ఆనందం పెరిగి ఆ స్వామిని గురించి గానాలు చేస్తున్నారట. ఎట్లా అంటే ఉద్గాయతీనాం అంటే ఇక లోపల ఆగకుండా గొంతంత ఎత్తి అద్భుతంగా కృష్ణ నామాన్ని తెలుపుతున్నటువంటి భజనలు చేస్తూ చల్లలు చెలుపుతున్నారట. ఎందుకు ఇంత కృష్ణుని విషయంలో ఇంత ఆనందం కలిగింది అంటట మరొక మాట చెప్తారు అక్కడ. ఉద్గాయతీనం అరవిందలోచనం. అరవిందలోచనమట. అరవిందుడు అంటే వాళ్ళు ఎప్పుడైతే కృష్ణుణ్ణి భావించారో మనసులో అనుకున్నారో కృష్ణుని కోసం ఈ వెన్నలు తీయాలి అనుకున్నారో ఆ సందర్భంలో కృష్ణుడు వీళ్ల హృదయంలో ఒకసారి తాండవించాయట. ఆ మనసు లోపల బయట ఉండే తావేం చేస్తున్నామో మరిచిపోయి ఎక్కడున్నామో కూడా మరిచిపోయి ఒక్కసారి ఆ లోపల కృష్ణుణ్ణి దర్శించుకున్నారు. దర్శించుకుంటే ఎట్లా ఉన్నాడు ఆయన? అద్భుతమైనటువంటి తాను తిరునేత్రములు విప్పి ఇలా చూస్తూ చిరునవ్వు నవ్వుతున్నాయట. ఆ నేత్రాలకే ఒక్కసారి పరవశులైనారు వీళ్లు. అరవిందలోచనం. దేని గానం చేస్తున్నారు అంటే కృష్ణుని యొక్క కళ్యాణ గుణములు, ఆయన దివ్య దేహ మంగళ విగ్రహం యొక్క సంగతి వదిలేసి ఆయన తిరునేత్రముల గురించి చేస్తున్నట్టు. అరవిందలోచనం. ఆహా ఎంత బాగున్నాడు స్వామి, కవలాల్లాంటి కనులు, ఏమి కనులవి అని చెప్పి మనకు అండాడతని చెప్పింది ఇంతకు ముందే. శంగన్ అన్నారే, ఆ శంగన్ అవి చూసి ఆనందంగా అనుభవిస్తున్నారట. ఆ కనులను అటు ఇటు తిప్పుతున్నాడు ఆయన. తిప్పినా కొద్దీ ఆనందంగా చూస్తున్నారు. అరవిందలోచనం అని అంటే ఇక్కడ సామాన్యంగా కృష్ణుడు పరమాత్మ యొక్క అవతార రూపము. ఈ పరమాత్మను మనం ఎప్పుడైనా పరమాత్మ సాక్షాత్కరిస్తే ఆయన గుర్తించాలనుకున్నప్పుడు మనం ఏం చేయాలి, ఎట్లా గుర్తించాలనడానికి మనకు ఉపనిషత్తుల నుండి పురాణాల దాకా చెప్పింది ఒకటే మాట. ఏమి లేదు, ఎవరినైతే దివ్యమైన నేత్రములుంటాయో ఆ నేత్ర సౌందర్యాన్ని బట్టే ఈయన పరమాత్మ అని మనం చెప్పొచ్చునట. దానికి చాందోగ్యం అనే ఒక ఉపనిషత్తు ఉంది. ఆ ఉపనిషత్తు లోపల ఒక మహర్షి తాను సూర్య మండలంలో అంతర్వర్తిగా ఉన్న సూర్య నారాయణుని యొక్క ధ్యానం ఉపాసన చేస్తాడు. ఆ ధ్యానం చేసేటప్పుడు ఒకసారి ఆ ధ్యానంలో సూర్యునికి అంతరంగా ఉన్నటువంటి నారాయణుడి యొక్క ప్రత్యక్షం కలుగుతుంది. సూర్యమండలంలో కలిగితే ఎట్లా ఉన్నాడు చూస్తాడు ఆయన. చూసేటప్పుడు ముందు ఎలా ఉన్నాడో చెబుతూ అక్కడ మొదలు ఆయన కనిపించేవి తిరునేత్రమేనట. అందువల్ల అక్కడ కప్యాసం పుండరీకమేవ అక్షిణి. అబ్బా ఎంత వికసించినటువంటి కమలాల్లాంటి దివ్యమైనటువంటి ఆ తిరునేత్రములు స్వామివి అన్నాడు ఆ ఋషి. ఆ ఋషి అక్కడికే తాను అద్భుతమైనటువంటి ఆనందం పొందాడట. తర్వాత దివ్యమంగళ విగ్రహాన్ని చూసుకున్నాడు. అంటే అర్థమేమిటి? ముందు ఋషులకు దర్శనమిచ్చింది, ఋషులు పరమాత్మను గుర్తించింది. సర్వాంతర్యామైన పరమాత్మ కూడా దివ్యమంగళ విగ్రహంతో ఎక్కడెక్కడ ఉంటాడో అక్కడ ఉన్నటువంటి ఋషులను గుర్తించింది. దేనివల్ల అంటే ఆ తిరునేత్రముల యొక్క సౌందర్యంతోటేనట. అంతేకాదు
మనకు తెలుసు సాధారణంగా ఋషులంటే తాము తపస్సంపన్నులై తాము ధ్యానం చేసి తమ ప్రయత్నం వల్ల పరమాత్మ యొక్క తత్వాన్ని దర్శించుకునే ప్రయత్నం చేసిన వాళ్ళు. కానీ మన ఆళ్వార్లు ఉన్నారే, నమ్మాళ్వార్లు, వారు ప్రధానంగా ఏంటంటే వారికి ఏమి తెలియదు. సాక్షాత్తుగా మయర్వర మదిరలమరుడి అని అజ్ఞానాన్ని తొలగించి జ్ఞాన వికాసం కలగచేస్తూ తానే స్వయంగా సాక్షాత్కరించినాడు పరమాత్మ ఆయనకి హృదయంలో. దర్శింపచేస్తే ఆయనను చూడగానే ముందు ఎంత బాగున్నా ఈయన మహాస్వామి అని చెప్పి పరమాత్మను గుర్తించడం కోసము ఆళ్వార్లు చెప్పిన మాట ఏమిటో తెలుసా? చందామరై తడంగన్ శంతామరై తడంగన. ఎర్ర కన్నులు కమరాలంటి కన్నులు కలిగిన మన స్వామి ఎంత విశాలమైనటువంటి నేత్రములు కలవాడు అన్నారు. అంటే ఆయన గుర్తించింది అంతే. అక్కడ దాకెందుకు కృష్ణ అవతారంలోకి వచ్చేటప్పటికీ వ్యాస భగవానుడు చెప్పాడు, తమద్భుతం బాలకం అంబుజే క్షణం. ఆ కృష్ణుడు అవతరించగానే దేవకి వసుదేవుడు చూసింది అక్కడ అద్భుతం బాలకం అంబుజే క్షణం. ఆ పిల్లవాళ్ళు కనులే కమలాలంటి కనులు చూచారట. అసలు సీతమ్మ రాముడు ఎట్లా ఉంటాడో అడిగింది ఆంజనేయ స్వామిని. ఎందుకంటే కొత్తగా కనిపించాడు కదా, నువ్వు రాముడు తెలుసుకుంటున్నావు, ఎట్లా ఉన్నాడు రాముడి యొక్క వర్ణన చేయమంటే మొదలేం చెప్తాడని, రామ కమలపత్రాక్ష. రాముడంటే ఆ తిరునేత్రం కమలాలంటి కళ్ళు కలవాడని. అంటే దీన్ని బట్టి చూసినప్పుడు పరమాత్మ గుర్తింపు చేయడం కోసం అద్భుతమైన నేత్ర సౌందర్యాన్నే ఎవరైనా అనుభవించడం అన్నమాట. నేత్రం అంటే జ్ఞానం అని అర్థము. ఆ జ్ఞానము సర్వజ్ఞుడు సర్వేశ్వరుడు. దానికి ఉండే అందము అంటే ఏమిటి? ఆయనలో ఉండే వాత్సల్యము, ఆయన కన్నుల్లో ఉండే ప్రేమ. కనుక ప్రేమతో కూడుకున్నటువంటి జ్ఞానం కలవాడు ఆయన సర్వజ్ఞుడు అని చెప్పడం అన్నమాట. తత్వము సర్వజ్ఞుడైన ఆ కన్ను యొక్క వైభవం చెప్పినట్టే ఇక్కడ కూడా గోపికలు కృష్ణతత్వాన్ని అనుభవించేటప్పుడు అక్కడ అరవిందలోచనం ఆయన యొక్క దివ్య నేత్రముల యొక్క దర్శనం కలుగుతుంటే ఆనందంతో గానం చేస్తుంటే ఉద్గీతం బ్రహ్మాండమైనటువంటి తాము ఉద్గాయతంతి పైకి అద్భుతంగా ఆయనకు సౌందర్యాన్ని వర్ణిస్తూ పాడుతుంటే అదొక ధ్వని వస్తుందట. దాంతో పాటు వాళ్ళు ఏం చేస్తున్నారో చల్లలు చిరుగుతూ ఉన్నారు. చిరుగుతూ ఉంటే అది పెరుగు చెరుకాలి గనక పెరుగు చాలా గట్టిగా ఉందట. ఎందుకు గట్టిగా ఉందంటే అందులో పాలల్లో నీళ్లు కలవవు కదండి, స్వచ్ఛమైన పాలే కదా. అక్కడ పాడికి తక్కువ ఉంది గనక, ఏదైనా లోటుంది గనక పాలలో నీళ్లు కలపాలా. అందువల్ల చిక్కటి పాలు వాటిని పెరుగుగా మార్చి గట్టి పెరుగైందట. దాన్ని చల్లగా మార్చాలంటే కవ్వం వేసి ఎంత లాగినా అది కదలలేట, కిర్ర చప్పుడు వస్తోంది. కనుక దధ్నశ్చ ఆ పెరుగు యొక్క చప్పుడు కూడా వస్తూ ఉందట. దాంతో పాటు పాపము వాళ్ళు బలంగా తాను చిలకడం కోసం తాళ్లు పట్టి గుంజుతూ ఉంటే అటు ఇటు ఒళ్లంతా కదులుతూ ఉంటే వాళ్ల మెడలో ఉన్నటువంటి ఆభరణాలున్నాయే, ఆభరణాల్ని తాలిబొట్టు అని 2 రకాల ఆభరణాలు చెబుతారు. ఒకదానొకటి ఒరుచుకుంటూ అద్భుతమైన ధ్వని చేస్తున్నాయట. కనుక ఒకవైపు భక్తితో పాటు కృష్ణ భగవాను యొక్క దివ్య సౌందర్యాన్ని అనుభవిస్తూ గానం చేసిన గానం యొక్క ధ్వని, మరొక వైపు ఆయన కోసం నైవేద్యంగా చేయడానికి చేసేటువంటి ఆరగింపుగా చేసేటువంటి పెరుగు వెన్న యొక్క తయారీలు జరిగేటువంటి ధ్వని, దాంతో పాటు ఆ స్వామిని హృదయంలో పెట్టుకుని ఆయనకే అలంకారంగా ఉన్నటువంటి అలంకార ధ్వని, ఈ 3 కలిపెట ఆకాశమంతా వినవస్తూ ఉన్నాయి. ఆ వినవస్తూ ఉంటే దానివల్ల ఆకాశమంతా మంగళం కలిగిందట అని అంటూ ఆ ధ్వని విన్నాట ఉద్ధవుడు. అలాగే ఆ దృష్టిని పెట్టుకుని ఇక్కడ ఏమంటోంది, ఇక్కడ కాశం పిరప్పుం కలగలప్ప కైపేర్త్. కాశం పిరప్పు అనేటువంటి ఆభరణాల పేర్లు, గొల్లలు వేసుకునే ఆభరణాలు అన్నమాట. వాటిని తాళి బొట్టు అని కొందరు అంటున్నారు. సరే, ఏదైనా సరే కాశం పిరప్పుం కలగలప్ప. వాళ్ళు కదులుతూ ఉంటే అటు ఇటు ఉదాహరణకొకటి కలిసి ఒరిపిడి చేసి చప్పుడవుతుందట. కైపేర్తు పాపం చేతులు దాచి మెల్లగా మెల్లగా లాగుతున్నారట. అంటే అప్పుడు కాశం పిరప్పుం కలహలపై వాస నరం కుజల్ ఆచ్యరు. వాస కమ్మని వాసనలు. వాళ్ళు తమ శిరస్సులో తలలో అలంకరించుకున్న పుష్పాలు జారి పడుతున్నాయి, వెంట్రుకలు జారి పడుతుంటే అందులో నుండి కమ్మని వాసనలు పైకి వస్తున్నాయట. అటువంటి దాన్ని నీవు కుజలు ఆచ్యరు మత్తినాల్ ఓషై పడై తైరు అరవంకెట్టిరయో. వాళ్ళు కవ్వంతో చిలికేటువంటి ఆ చల్ల
యొక్క పెరుగు యొక్క ధ్వని వినలేదా అంటుందన్నమాట. ఏమిటి అక్కడ అర్థము అంటే అర్థమేమిటి? భాగవతోత్తములకి అంటే ఆరాధన చేసేటువంటి స్థితిలో మనం ఏం చేయాలి అన్నప్పుడు భగవంతుని యొక్క ఆరాధన కన్నా భగవద్భక్తుల ఆరాధన గొప్పది అని విన్నావా అన్నప్పుడు ఆరాధన చేయడం అనేటప్పుడు ఎలా ఉంటుంది అంటే నీవు ఏ ఆరాధన చేసినప్పటికీ కూడా అది భక్తులకు ప్రీతికరంగా చేస్తే భగవంతునికి ప్రీతి కలుగుతుంది. కృష్ణుని కోసం భగవన్ నామస్మరణ చేస్తే ఆయనకు తృప్తి కలుగుతోంది అంటూ ఈ చేసేటప్పుడు కూడా భాగవత తదీయారాధన చేసినా, భగవద్భక్తి చేసినా, ధ్యానం చేసినా, పూజలు చేసినా వ్యక్తి యొక్క వర్ణ ఆశ్రమ ధర్మాలుంటాయే వాటిని మరవకూడదట. అందుకొరకే ఏది చేసినప్పటికీ కూడా పరమాత్మనే సర్వస్వమనుకొని ఆయననే మరి ఆయన కోసమే జీవితం గడుపుతున్నామనుకొని ఆయన చెప్పినటువంటి కర్మల్ని చేయకుండా నిత్య ధర్మాన్ని చేయకపోతే అది కూడా సర్వేశ్వరుడికి ఇష్టం కాదు. ఆ నిత్య ధర్మాలు చేస్తున్నామో అవి పరమాత్మతో పాటు పరమాత్మ కన్నా ఎక్కువగా భాగవత సేవ చేసే ప్రయత్నం చేయాలి అనంటూ ఇక్కడ అదే భగవద్గీతలో చెప్పిన అంశాన్ని సూచించారు. ఇక్కడ ఏంటంటే మా మనుస్మర యుధ్యచ అంటాడు అర్జునుడికి చెప్పేటప్పుడు, అర్జున నువ్వు యుద్ధం చేయవయ్యా అన్నాడు. అంతే మరి యుద్ధం చేయమన్నవాడు ఆత్మ పరమాత్మ తత్వాన్ని గురించి ఆధ్యాత్మిక తత్వం చెప్పాడే. చెప్పినప్పుడు ఏమన్నారు? మా మనుస్మర, నీవు చేయవలసిన కర్తవ్యం ఏదైతే ఉందో, నీ వర్ణాశ్రమ ధర్మాలు ఏవైతే ఉన్నావో వాటిని నీవు చేస్తూనే ఆ చేసేటప్పుడు నన్ను ధ్యానించుకొని చెయ్యు, నా కోసం చెయ్యు అని అర్థం అన్నమాట. అలాగా తన కోసం కృష్ణుని కోసం చేస్తూనే, కృష్ణగానం చేస్తూనే తమ కర్మ చేస్తూ వాడు అంటే కృష్ణుడికి తాను తెల్లవారకన్నా ముందు కృష్ణుడు వెళ్లక ఉన్న ముందు కృష్ణుడికి అందాలనే ఉద్దేశంతో చేస్తున్నారే. ఈ ధన్ని బట్టి కూడా నీకు తెల్లవారికి తెలుస్తుందా లేదా అంటే మనము ఏది చేసినప్పటికీ కూడా పరమాత్మ కోసం చేసేటువంటి సకల కర్మల యొక్క ఫలితాలు అవి పరమాత్మకు చెందాలనుకుంటే భగవద్భక్తులకి ఆ సేవ ద్వారా చేస్తే లభిస్తుందనే విషయం నీకు తెలిసిందా లేదా అనంటూ భాగవత తదీయారాధన దానికోసం మనం చేసే ప్రతి కృషి కూడా భాగవత సంతృప్తిగా చేయాలనే అంశాన్ని చెప్పడం కోసం ఇది రెండవ ఉదాహరణ చెప్పారనమాట. అక్కడ జ్ఞానము, ఇది కర్మ అనుష్ఠానము చెప్పిన తర్వాత అక్కడ కాశం పిరప్పు కలగలప్ప కైపేత్తు వాసనరంకుజలాచ్యరు మత్తినాల్ ఓషైపడు తైరవన్ కేటిలయో పేయ నాయక పెంబిళ్ళాయి అని చెప్పి, అమ్మ నీవిలా పడుకుంటే మా అందరికీ నువ్వు నాయకురాలవు, మరి అలాంటి నాయకురాలవైన దానివి మా ముందుండి మాకు మార్గం చూపించాలి. మరి ఆ మార్గం చూపించవలసిన దాన్ని నువ్వే ఒకదాని ఒంటరిగా భగవద్ అనుభవం చేస్తూ ఉంటే కుదరదు గనక, అందువల్ల మాకు భగవత్ ప్రీతి కోసం భాగవత గోష్ఠిలో చేరడం అనేటువంటి తత్వాన్ని నీవు ముందు నుంచి నడిపించాలి కనుక నాయక పెంబిళ్ళాయ్, నువ్వు నాయకురాలవట. అంటే దీంట్లో పిచ్చి పిల్ల అన్నారు, పేయపెండి అని చెప్పి ఆ తర్వాత నాయక పెంబిళ్ళాయ్ అని రెండు కలిపారే అంటే అర్థం ఏంటన్నమాట? ఎవరు నాయకత్వం, ఇందులో నాయకునికి ఉండవలసిన లక్షణాలు కూడా అమ్మ చెప్పింది. సామాన్యంగా ఏ సంఘానికైనా దేనికైనా నాయకత్వం వహించేవాడు ఎలా ఉండాలి అంటే అది ఒక సంఘం గాని, ఒక సమాజం గాని, ఒక ఉద్యమం గాని దేనికోసం ఉన్నదో ఆ దానిలోనే లీనమై దానికోసమే తప్పిస్తూ దానికే అంకితం అయ్యేటువంటి పిచ్చిగా దానికోసమే ఎవరైతే అంకితమై ఉంటారో వాళ్లే నిజమైన నాయకులట. అంటే అటో మాట ఇటో మాట లేకుండా ఉండడం అన్నమాట. కనుక ఇక్కడ ఈవిడ తాను భగవత్ కృష్ణ ప్రేమలో పిచ్చిగా ఉండి కృష్ణ ప్రేమికులందరికీ కూడా నాయకత్వం చేయగలిగేదట. కనుక నీవు నాయకుడివయ్యుండి నాయకురాలవు కనుక నీవు మాకు కృష్ణుని ఎలాగా తాను సంతృప్తి పడతాడు చూపడం కోసం ముందుకు రమ్మని చెప్పి నాయక పెంబిళ్ళాయి అన్నారు అక్కడ. ఆయన తర్వాత ఇక ఆవిడ ఇవ్వాలంటే ఏం చేయాలి అంటే సామాన్యంగా వాళ్ళకి కృష్ణుని ప్రేమ ఎంత గొప్పది, పరమాత్మ మీద ప్రేమ ఎంత గొప్పగా ఉన్నది అని చెప్పడం కోసం ఒక ఉదాహరణ ఇస్తున్నారు ఇక్కడ. అంటే సామాన్యంగా ఒక వ్యక్తి మీద ప్రేమ ఉన్నదని ఎప్పుడు తెలుస్తుంది? ఆ వ్యక్తికి ఏదైనా ఒక మంచి జరిగింది అన్నప్పుడు అది వింటే సంతోషంతో ఉబ్బిపోవడం, అలాగే ఆయనకేదో ఆపత్తు వచ్చింది అన్నప్పుడు పరిగెత్తి దుఃఖంతో మనం తప్పించిపోవడం, ఈ రెండు లక్షణాలు ఉన్నప్పుడు మాత్రమే నిజమైన ప్రేమ ఆ వ్యక్తి మీద ఉన్నట్టు మనం గమనిస్తాం. అట్లాగే ఇక్కడ కూడా పరమాత్మ మీద ప్రేమ ఉంది అంటే అర్థమేమిటి?
కృష్ణుని మీద ప్రేమ ఉందంటే కృష్ణునికి ఆపత్తు వస్తే తనకు వచ్చినట్టుగా, కృష్ణునికి క్షేమం కలిగితే తనకు కలిగినట్టుగా భావించడం ప్రధానం కనుక అంతటి పిచ్చి కృష్ణుని మీద ఉంది కనుక ఈవిడను మేలుకొలపాలి అనుకున్నప్పుడు కృష్ణతత్వాన్ని గానం చేయాలనుకున్నారు. కనుక ఇక్కడ మన ఆండాళ్ తల్లి ఎప్పుడు చెప్పినా ముందు గానమే ప్రధానము. అందుకొరకు ఏం చేసింది, తాను ఒక్కసారి ఇవి చెప్పి తాను కృష్ణ లీలల్ని వర్ణించడం మొదలుపెట్టింది. అక్కడ నాయక పెంబిళ్ళాయ్ నారాయణన్మూర్తి కేశవనై పాడవు నీకేట్టే కిళత్తియో. అమ్మా మేం పాటలు చేస్తున్నాం తెలుసా, ఏం గానం చేస్తున్నాం, నారాయణుడు అంటే ఇంతకుముందే మార్గడిత్యంగా మొదటి పాసంలో నారాయణుడే కృష్ణుడిగా వచ్చాడు చెప్పారే, అదే మాటని ఇక్కడ వివరిస్తూ నారాయణన్ అంటే నారములు అంటే సకల వస్తువుల లోపల అంతర్యామిగా వ్యాపించి ఉన్నటువంటి స్వామి, అంతర్బహిష్య సత్సర్వం వ్యాప్య సర్వం వ్యాపించి ఉన్నవాడు పరమాత్మ. ఎందుకు పరమాత్మ వ్యాపించి ఉన్నాడు అంటే మనకు వ్యాఖ్యాతలు చెబుతారు, అంటే లోపల ఈ ప్రపంచాన్ని నిలబెట్టడం కోసం, మన ఆత్మను నిలబెట్టడం కోసం మనకు ఆధారంగా లోపల ఉంటాడని, అలాగే మనల్ని ఆశ్రయింపజేసుకోవడం కోసం బయట ఉంటాడని. ఇలాగా ఉండడానికి కారణమేమిటి, సర్వేశ్వరుడు సామాన్యంగా తత్సృష్ట్వా తదనుప్రవిశ్య తాను సృష్టిని చేసి అందులో అనుప్రవేశం చేస్తాడట. అలాగే అనేన జీవేన ఆత్మన అనుప్రవిశ్య ఈ జీవుణ్ణి తాను వాడి కర్మ అనుసరించి కర్మ ప్రకారము తాను ఏదైనా శరీరంలోకి ప్రవేశింప చేయాలనుకున్నప్పుడు అప్పుడేంటంటే తాను వాడు సృష్టిస్తూ వాడి వెంబడి తాను కూడా చేరతాడట. అంటే ఇదిగో మనం మనుషులపై పుట్టామే, ఈ శరీరం లోపల ఆత్మ ఉంది మనది, ఆత్మకు అంతర్యాముగా పరమాత్మ కూడా ఉన్నాడు. ఎందుకు ఉండాలండి, మనమంటే మనం చేసుకున్నాం కర్మ ఫలితాన్ని అనుభవించడానికి ఈ జీవుడు శరీరాన్ని అనుభవించాలి. కానీ పరమాత్మకేమిటి అంటే విడువలేనటువంటి ప్రేమ కలవాడు ఆయన. మనకి ఎప్పుడు ఏం జరుగుతుందో ఎప్పుడు వెంబడి ఉండాలనుకొని తాను ప్రవేశిస్తుంటాడట. కనుక మన లోపల అనేన జీవేన ఆత్మన అనుప్రవిశ్య నామరూపే వ్యాకరవాణి అంటే మనకు పేరు, మనకు ఊరు, మనకు రూపము ఇవన్నీ కూడా తాను చేరిన తర్వాత కలుగుతాయి. కనుక పరమాత్మ మనలో చేరి ఉంటాడట. ఇలాగా చేరి ఉన్న పరమాత్మ నారాయణుడు. నారములు అంటే కళ్యాణ గుణములు కలవాడు. అందులో ప్రధానంగా మనలో చేరడం కాకుండా మనం ఎక్కడికి వెళ్తే అక్కడికట. అంటే మనం ఈ జన్మ ఎత్తామనుకోండి, ఈ జన్మైనాక మనం చేసుకున్నటువంటి పుణ్య పాప ఫలితంగా ఈ జన్మ అయిపోతే మరో జన్మ, అది పెద్ద జన్మనో హీనమైన జన్మనో పురుగో పక్షో లేకపోతే జంతువో ఏదైనా సరే పనికి వచ్చి మురికి పదార్థాల్లో ఉండేటువంటి జీవిగా మనం పుట్టినప్పటికీ కూడా మనకు అంతరాత్మగా తను ఉంటాడట. అంటే అర్థమేమిటి ఇక్కడ అంటే అంతటి వాత్సల్యం ఆయనకున్నది, మన విడువలేని స్థితి అన్నమాట. వాత్సల్యం అంటే సామాన్యమైనటువంటి ఒక ఆవుకు తన దూడ మీద అప్పుడే కన్న దూడ మీద ఎంతటి ప్రేమ ఉంటుందో, అంటే దూడకున్నటువంటి దోషాన్ని కూడా తాను భోగ్యంగా భావించి ఆవు అప్పుడే ఈనితే ఆ దూడ నిండా కూడా మైల ఉంటే ఆ మైలను తానే నాకి పూర్తిగా దాన్ని పరిశుభ్రం చేస్తుందట ఆవు. అంటే ఆ మైలను కూడా అది ఎంతో రుచిగా భావించినట్టుగా చేస్తుంది. దానికి కారణం ఏంటంటే ఆవుకు దూడ మీద ఉండే ప్రేమ. కనుక వత్స ఆ దూడ మీద ఉండేటువంటి ప్రేమ లాంటిది కనుక దానికి వాత్సల్యం అంటాం. అట్లాగే పరమాత్మ మనం ఏ జన్మనెత్తినా ఎక్కడున్నప్పటికీ కూడా తాను మనం విడవకుండా ఉండడానికి కారణం ఏమిటంటే మనము మురికి జన్మల్లోకి పోయినప్పటికీ కూడా తాను చేరడానికి కారణం ఏమిటంటే మనలో ఉండే వాత్సల్యమట. ఆ వాత్సల్యం అనే గుణమునికే నారము అని పేరు. వాత్సల్య పరిపూర్ణుడు ఆయన, మనం విడవకుండా ఉండేవాడు, సర్వాంతర్యామి, సర్వశక్తివంతుడైన వాడు. అలాంటి స్వామి మనకు అందుబాటులో ఉండడానికి కోసం ఆయనకు ప్రత్యేకమైన రూపం అంటే ఎక్కడ నతే రూపం నచాకార, ప్రత్యేకమైన సర్వాంతర్యామి సర్వవ్యాపుడైనటువంటి పరమ చైతన్యము పరమాత్మ, అంతటి వ్యాపించినటువంటి శక్తి సంపన్నుడు పరమాత్మ. ఆయనకు ప్రత్యేకమైన రూపం లేకున్నా భక్తానంతం ప్రకాశసేని భక్తుడు ఏ రకమైన రూపాన్ని ధరించమంటే ఆ రూపాన్ని అతను ధరించి వాళ్ళ తృప్తి కోసం తాను ఆ రూపాన్ని ధరిస్తాడట. అందువల్ల ఎవరైతే ఎలాంటి యో యథామాం ప్రపద్యంతే తాను తథైవ భజామి యోయం వ్యామ్యాం తనుం భక్త శ్రద్ధయార్చితమిచ్చతి. ఏ రకమైన రూపం వారికి కావాలనుకుంటే ఎవరు ఎలా రావంటే నేను అలాగే వస్తానన్నాడు. కావలసింది అతనికి ఏమిటంటే ఆయనను గుర్తించడం, ఆయనకు మనకు సంబంధాన్ని తెలుసుకోవడం, మనం ఆయన వాళ్ళమే అని అంకితం కావడం. ఇది మనలో కలగడం కోసం ఆయన ఏది చేయమంటే అది చేస్తాడు. అందువల్లనే ఆయన
మనిషిగా ఆకారంలో వచ్చాడు, ఆయన జంతువుగా వచ్చాడు, ఆయన మత్స్యాకారంలో వచ్చాడు. ఆయన అంటే సామాన్యంగా లోకంలో మనం ఏదైతే హీనం అనుకునేటువంటి ఒక వరాహం ఉందో అలాంటి అవతారాన్ని కూడా తాను ఎత్తాడు. ఇంతే కాకుండా అటు మనిషి కాక ఇటు జంతువు కాక ఉండేటువంటి అతిసగం ఇదిసగంగా ఉన్న నరసింహావతారం ఎత్తాడు. ఇలాగ ఎన్ని రకాల అవతారాలు ఎత్తాడు. చిట్ట చివరికి మోహిని అవతారంగా తాను పురుషుడయుండే స్త్రీ రూపాన్ని ధరించాడు. ఎందుకొరకు అంటే భక్తులకు ఏ రూపంలో తాను కనిపిస్తే సంతోషం కలుగుతోందో అలాంటి రూపంలో వచ్చాడు. ఇంత చేయడానికి కారణం ఏమిటి అంటే ఈ జీవుల మీద అతనికి ఉండే వాత్సల్యమే కారణమట. కనుక అంతటి సకల వ్యాపకుడైన పరమాత్మ, సకల శక్తివంతుడి పరమాత్మ నారాయణుడే మూర్తి తాను ఒక ఆకార రూపాన్ని ధరించి మన దగ్గరికి వచ్చాడే. ఏమిటా మూర్తి అంటే కృష్ణమూర్తిలాగా కృష్ణ స్వరూపంలో మన రేపల్లికి వచ్చి ఉన్నాడు, నీకు తెలియదా అని చెప్పి ఆ కృష్ణతత్వం చెప్పి పాపం ఇక్కడికి వచ్చిన తర్వాత మనకి ఇక్కడికి వస్తే ఆయనను కాపాడాల్సిన బాధ్యత మనది కదా, మన కోసం వచ్చిన వాడిని రక్షించాల్సిన బాధ్యత మనది కదా. మనం ఏం చేస్తున్నాం? కృష్ణుడు అవతరించినప్పటి నుంచి ఎన్నెన్నో ఎన్నెన్నో ఆపదలు ఎదుర్కొన్నాడు ఆయన. ఎన్నెన్నో రకాల మరి ప్రమాదాలు ఏర్పడ్డాయి. పూతన వచ్చి ఒక తల్లిలాగా వచ్చి విషపాలించి చంపబోయింది. అలాగే శకటాసురుడు వచ్చి ఇలాగా కంసుడు పంపించినటువంటి ఆసుర శక్తులన్నీ కూడా గడ్డిగా పశువులు నమ్మే వీల్లేదు, గడ్డిపోతలు నమ్మేది, గాలిని నమ్మేది, స్త్రీని నమ్మే ఇలాగా ప్రకృతిలో ఉండే ప్రతి వస్తువు కూడా ఆయనకు విరుద్ధమై రాక్షస ప్రకృతిలో మారి రాక్షసులు చేస్తూ వస్తుంటే అలాంటి వాటిని ఇలా జరుగుతుంది అని వాటిని కాపాడాల్సిన బాధ్యత లేకపోతే తనను తానే కాపాడుకున్నాడు. ఆయన కాపాడుకుని ఇక్కడ ఉన్నాడే. ఇక్కడికి వచ్చేది చేస్తాడు తనను కాపాడుకోవడం కాకుండా మనకున్నటువంటి విరోధాలను తాను తొలగించాడు. మనల్ని కాపాడుతూ తనను కాపాడుకున్నాడు అని చెప్తూ నారాయణన్ మూర్తి కేశవనై పోడవు. ఆయన కేశవుడు అట. కేశవుడు అంటే అర్థం ఏంటనమాట, కేశి అని కృష్ణుడై వచ్చిన తర్వాత కేశి అనేటువంటి రాక్షసుడు తాను ఒక గుర్రము వేషంలో వచ్చాడు. అంటే సామాన్యంగా కృష్ణ భగవానుడికి హాని కలగచేయడం కోసం కంసుడు చేసినటువంటి అనేక ప్రయత్నాల్లో రకరకాల అంటే వ్యక్తులుగా ఒక స్త్రీగా పూతను పంపించాడు, ఒక కొంగ, ఒక శకటము, అలాగే ఒక ధేనువు, ఒక ఆవు, ఏది ఎక్కడ, అలాగే ఒక గుర్రం రూపంలో వచ్చాట. ఆ గుర్రం రూపంలో వచ్చి ఎక్కడైతే ఆయన పశువులను మేపిస్తున్నాడో అది వచ్చేట ఒక్కసారి ఆ గుర్రంలో ఆవేశం చేసి పెద్ద నోరు పెట్టుకుని వచ్చి కృష్ణుని మింగే ప్రయత్నం చేసిందట. అది సర్వం తెలిసినవాడు కనుక ఆయన ఏం చేశాడు, ఆ గుర్రము మీద పడగా మింగబోగాని దాని చేతులు పెట్టాడు. దాంట్లో చెయ్యి పెట్టి ఒక్కసారి ఆ నోటిని చీల్చి పడేశాడు ఆయన. అలాగా కేశవన్ అంటే ఏమిటి, అలా ఆ గుర్రం ఎంత భయంకరమైందో అక్కడ మనకు భాగవతం వర్ణిస్తుంది. ఆ సందర్భంలో నారదుల వారు వచ్చి చూశారంటే జగదస్తమితం, అయ్యయ్యో ఇక పరమాత్మకు ఏదో మునిగిపోయి ప్రపంచమే మునిగిపోతుంది అని ఆయన తపన చెందాడు నారద మహర్షి. అంతటి స్థితిలో దాని ఎదుర్కొని దాని నోటిలో తన చేతిని పెట్టి అది మింగబోయింది, ముందు చేతులు పట్టుకొని మింగబోయిందట. ఆ చేతినే తాను పెంచి 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 వామనుడు త్రివిక్రముడైనట్టుగా తన చిన్న చేతిని పెద్దగా చేసి దానికి ఊపిరాడకుండా చేసి అక్కడ చంపేశాడే. ఆ విధంగా తప్పాడు కనుకనే అతనికి కేశవుడు అని పేరు వచ్చిందని, కేశి అనే రాక్షస ప్రకృతి కలిగిన గుర్రాన్ని అశ్వాన్ని తాను చంపి తనను తాను రక్షించుకున్నాడు కనుక కేశవన్ అని పేరు వచ్చిందని. అంటే ఆయన ఏం చేశాడు అంటే తనకు విరోధులైన వాళ్ళైనా సరే, తనకు హాని కలిగజేసే వాళ్ళైనా సరే, అలాగే తన భక్తులకు విరోధులైన వాళ్ళు సరే తాను రక్షించేవాడని. నిజానికి ఇక్కడ పరమాత్మ కృష్ణునికి హాని చేయడానికి వచ్చినటువంటి కేశి నిజంగా కృష్ణ భక్తులకు ఏ రకంగా ప్రమాదం చేసింది, ఎందుకు విరోధం అని అనుకుంటే కృష్ణుడే సర్వం, కృష్ణుడిని ప్రేమిస్తున్నారు వీళ్ళంతా. ఒకవేళ కృష్ణుడికి ఏమన్నా అయిందనుకోండి వీళ్ళంతా కూడా మరి గోపికలంతా కూడా వాళ్ళు ప్రాణాలు వదిలేటువంటి స్థితి కలిగిందన్నమాట. అంటే అర్థమేమిటన్నమాట, కృష్ణునికి హాని చేయబోయినటువంటి కేశి ఆ రాక్షస ప్రకృతి ఇక్కడ కృష్ణుడి ద్వారా కృష్ణ భక్తులకు కూడా హాని చేస్తుందట. అలాంటి స్థితి వచ్చినప్పుడు తమ భక్తులకు హాని కలగకుండా ఉండడం కోసం, తనను తాను రక్షించడం కోసం చేసిన ప్రయత్నమే మరి కేశి వధ. కనుక కేశవన్ అన్నారన్నమాట. ఆ కేశవుని యొక్క పాట పాడారు.
అలాగే కేశము అంటే ప్రశస్తమైన కేశములు కలవాడు అంటే స్వామి యొక్క అందాలను వర్ణించేవాడనమాట. ఆ స్వామి యొక్క అందం అనేది వ్యక్తికి సాధారణంగా తల మీద ఉండే వెంట్రుకల బట్టి అందం ఏర్పడుతుందట. ఆయన అద్భుతమైన అందమైన కేశములు కలవాడని. కేశి అంటే క ఇతి బ్రహ్మణో నామ అని పరమశివుడే చెప్తాడు. క అంటే బ్రహ్మ అని, నా పేరు ఈశ్వరుని, మేమిద్దరం కూడా కలిసి ఆ పరమాత్మలో ఉన్నామని, కనుక బ్రహ్మ విష్ణు మహేశ్వరుడుగా కలిసిన స్వరూపం కేశవుడని, ఇలాగా సర్వానికి కూడా తానే ఆధారమైన వాడని కేశవం అని పేర్లు కలిగితే, ప్రధానంగా ఇక్కడ కృష్ణ అవతారంలో తాను కేశి అని రాక్షసుణ్ణి వధించాడు, తనను రక్షించుకున్నాడు అని గానం చేశారట. అని ఏది ఇక్కడ నారాయణన్మూర్తి కేశవనై దాని పాడవం ఆ పాడారట. పాడినప్పటికీ కూడా ఈవిడ లేవలేదట. ఎందుకు లేవలేదు? పాడి ఆ పాటలో కేశవి తాను ప్రమాదంగా వస్తే కృష్ణుడు ఎదుర్కొన్నాడు, దాన్ని చంపేశాడు, రక్షించుకున్నట్టు అమ్మాయి అనుకుంది, అంతే, ఇంకా పడుకునేది అనుకున్నట. ఇలాగ ఎందుకు ఈ గానం చేయడం జరిగింది అంటే, అక్కడ ఉండేటువంటి గోపికలకు సాధారణంగా పరమాత్మ యొక్క ప్రేమతత్వం కన్నా ఆయనకుండే వీరతత్వం మీద చాలా ఇష్టం. అందువల్ల ఏ ధర్మపత్రికైనా తన భర్త వీరుడంటేనో, తెలివి గలవాడంటేనో, లేకపోతే శక్తివంతుడంటేనో గర్విస్తుంది, ఆనందపడుతోంది. అలాగే ఇక్కడ గోపికలు కూడా కృష్ణునిలో అన్నిటికన్నా ప్రధానంగా ఉండే వీరతత్వాన్ని ఇష్టపడతాయట. రాముడి విషయంలో కూడా అలాగే, కృష్ణ విషయంలో పరమాత్మలో ఉండేటువంటి తత్వాన్ని చెప్పేటప్పుడు ఈ గోపికలకు కృష్ణ ప్రేమ ఉన్నప్పుడు కృష్ణునికి తాను ఏం చేశాడో వర్ణించడం కోసం నారాయణన్మూర్తి కేశవనై పోడవం ఎట్లా చేశాడో చెప్పాడనమాట. ఇది విని ఆమె, ఎందుకంటే పిచ్చి ప్రేమ కదా, కృష్ణుడి మీద పిచ్చి ప్రేమ కనుక ఒక్కసారి తాను మనిషి అయ్యయ్యో మా కృష్ణుడికి ఇలా జరిగిందా అని లేచి పరిగెత్తుకు వస్తుందేమో అనుకున్నారు. ఎందుకొరకంటే అట్లా పరిగెత్తుక రావాల్సినటువంటి స్థితినే మనం పిచ్చి అంటాం. దానికి మనకు సీతమ్మ ఉదాహరణ చెప్పారు ఇక్కడ. సాధారణంగా రామాయణంలో శ్రీరామచంద్రుడు తాను 14,000 మంది రాక్షసులను ఎదుర్కొన్నాడు ఒంటరిగా. ఆ సందర్భంలో పైన దేవతలంతా చూశారట, అయ్యయ్యో ఈయన ఏకో రామ సధర్మాత్మ కథం యుద్ధం భవిష్యతి అని అక్కడ వాళ్లేమో 14,000 మంది రాక్షసులు వస్తే ఒక రాముడు ఎట్లా చేస్తాడని చూస్తున్నారట. ఆ సందర్భంలో సీతమ్మనేమో గుహలో ఉంచి లక్ష్మణుని అక్కడ కాపాడించి తానొక్కడి యుద్ధం చేశాడట. ఆ యుద్ధం చేసిన తర్వాత అందరినీ కూడా చంపితే, అందరు కూడా వధ అయిన తర్వాత ఆయన శరీరంలో గాయాలు ఏర్పడ్డాయట. ఆ సందర్భంలో అప్పుడు యుద్ధం అయిపోయింది, రాక్షస సంహారం జరిగింది అని తెలిసిన తర్వాత సీతమ్మ గుహల నుంచి వచ్చి ఒక్కసారి బ్రహ్మాండంగా తాను బయటకు వచ్చి ఆయన వీరత్వాన్ని చూచి రాముని కౌగలించుకుందట. అక్కడ చెప్తారు, తం దృష్ట్వా శత్రుహంతారం మకర్షీణాం సుగావహం బభూవ కృష్టా వైదేహీ భర్తారం పరిసస్వజే. తన దృష్టి అక్కడ చూసిందట. చూసి అబ్బబ్బా నా భర్త ఎంత వీరుడని సంతోషంతో అది ఆయన భర్తారం పరిసస్వజే ఆయనను కౌగలించుకుందట. అంటే అతనికి గాయాలు మానేట్టుగా చేసిందని. ఎందుకొరకంటే ఆయన కన్నా ఎక్కువగా ఇక్కడ మహర్షీణాం సుఖావహమట. మహర్షులను బాధ పెట్టేటువంటి రాక్షసుల వధ జరిగింది కనుక అది మహర్షులకు ఆనందం కలిగింది. మహర్షులంటే ఈమె తల్లి లాంటిది కనుక తనకు పిల్లల లాంటి మహర్షులకు సుఖం కలిగితే ఆమెకు సంతోషం కలిగిందట. ఆ సంతోషంలో ఒక్కసారి అక్కడి నుంచి పరిగెత్తుకు వచ్చి రాముణ్ణి తన బాహుబంధంలో అంటే తాను గట్టిగా కౌగలించుకుని ఆనందాన్ని పంచింది అన్నట్టుగా అలాగా వీరత్వాన్ని చూపిస్తే సీతమ్మ ఎలాగా రాముడి యొక్క వృత్తాంతం విన్నప్పుడు సీతమ్మ ఎలా పరిగెత్తుకొచ్చిందో అలాగా మరి రాముడి మీద సీతమ్మకున్నంత కన్నా ఎక్కువ ప్రేమ కృష్ణుడి మీద గోపికలకు ఉంది కనుక తప్పకుండా ఆమె లేచి వస్తుందనే ఉద్దేశంతో ఇక్కడ నారాయణన్మూర్తి కేశవనయి అని చెప్పిన పాడవం ఇది పాడినా నీకెట్టే కిడత్తియో, ఇది వింటూ కూడా నీవు పడుకున్నావా ఆహా తల్లి ఇదేమిటి అంటూ అని చెప్పి ఎందుకు ఇలా పడుకుంది అని ఒకసారి తాము ద్వారంలోంచి ఒకసారి చూచారట. కిటికీలోంచి చూస్తే అద్భుతమైన దివ్య తేజస్సుతో వెలుగుతూ ఉన్నది ఆవిడ. ఏమిటి తేజస్సు అంటే ఆమె కృష్ణతత్వాన్ని భాగవతోత్వాలు పాడుతూ ఉంటే వాళ్ళు గోపికలు పాడుతుంటే ఆనందంతో మనసంతా ఉత్సాహంలోకి చేరుకుందట.
అలాగే దాంట్లో రెండు కారణాలు. ఒకటి కృష్ణతత్వాన్ని అనుభవించడంలో, రెండవది ఇక్కడ భగవద్భక్తుల యొక్క భాగవతోత్తముల యొక్క శ్రీ సూక్తిని వింటుంటే ఆనందం కలిగిందట. ఎందుకంటే ఆవిడకి భగవంతుని కన్నా భగవద్భక్తులను సేవించాలనే విషయం తెలుసు, కానీ ఆ స్వామి మీద ఉండే ప్రేమతో అలాగే పడుకుంది. ఇప్పుడు భగవద్ అనుభవంతో పాటు భాగవతోత్తముల యొక్క భగవద్భక్తులైనటువంటి ఈ గోపికల యొక్క గానం వింటుంటే, వారి శ్రీ సూక్తి వింటుంటే ఆనందంతో ఒక్కసారి ఉబ్బిపోయిందట. ఆ సంతోషంతో ముఖం వెలుగుతూ ఉన్నది. ఆ దాన్ని చూచారు. ఓహోహో అలాగా అని చెప్పి కెట్టేకెడతియో తేషముడయా ఆయితిరవు, అందువల్ల ఓహో నువ్వు బాగా తేజస్సు కలిగి ఉన్నావు తల్లి, నీ ఆనందం మీద మాకు తెలిసింది. అందువల్ల కృష్ణుణ్ణి లోపల ఉండే ఆనందమే కాకుండా మా గురించినటువంటి ఆలోచన వచ్చినప్పుడు ఈ గోష్ఠి యొక్క ధ్వనిని కూడా ఆనందపడుతున్నావు కనుక అమ్మా, అలా కాకుండా ఒకసారి నీవు తలుపులు తెరిచి మాలో కలిసే ప్రయత్నం చేయమన్నారట. తెరా అంటే తెలుగుమన్నారు. ఏం తెరవడం అంటే, ఇదిగో మాలో ఉండేటువంటి దోషాల్ని తొలగించడం కోసం, మాలో ఉండే అజ్ఞానాన్ని తొలగించే ప్రయత్నం చేయు. తొలగించడం ఇక్కడ అర్థం అన్నమాట. ఇక్కడ మనకు ఉపనిషత్తు చెప్తుంది, హిరణ్మయేన పాత్రేణ సత్యస్యాపిహితం ముఖం. పరమాత్మని గురించి ప్రార్థించున్నప్పుడు, స్వామి ఇదిగో ఈ సత్యస్వరూపమైనటువంటి నా ఆత్మని హిరణ్మయైన పాత్రేణ బంగారు పాత్ర లాంటి ఈ ప్రకృతితో కప్పబడి ఉంది కనుక దాని ద్వారా నేను నీ దర్శనం చేసుకోలేకపోతున్నాను కనుక ముందు ఈ ప్రకృతి బంధాన్ని, తర్వాత ఆత్మతత్వాన్ని, నేనే అనుకునే భావాన్ని, ఈ రెండు ద్వారాలు తొలగించేసి ఒకసారి నీవు పూషన్న అపావృను అంటే, స్వామి పోషించేవాడా, వీటి తెరిచినట్టుంటే మేము నీ యొక్క దివ్య అనుభవాన్ని పొందగలుగుతామని ఆ పరమాత్మను ఉపనిషత్తు ప్రార్థించినట్టుగానే గోపికలు కూడా తీరా అంటే తొలగించు అని నిన్ను నీ సేవను, పరమాత్మ సేవను పొందకుండా మాకేదైనా భావన ఉంటే వాటిని కూడా తొలగించి, మాలో ఉండే దోషాలు తొలగించి, నీవు పరమాత్మ యొక్క దర్శనంతో పాటు మా గోష్ఠిలో చేరి నీ దివ్య దర్శనాన్ని మాకు కలిగించు అని ప్రార్థించారట. దాని ద్వారా అప్పుడు అది ఆవిడగా లేచి ఇందులో చేరింది అని చెబుతూ ఈ పాశురంలో మనకి కీశకీశన్యంగం అనే దాంట్లో తాను నాజక పెంబిళ్ళాయ్ పిచ్చిగా ఉన్నటువంటి ఆవిడనట. ఈ పిచ్చి ప్రేమతత్వాన్ని చెప్పేది మనకి ఇందులో. దీన్ని బట్టి ఇందులో కులశేఖర ఆళ్వార్ యొక్క వైభవం చెప్పబడిందని ఆ తర్వాత వ్యాఖ్యాతలు చెబుతారు. ఎందుకనకంటే కులశేఖరాళ్వార్లకి కూడా ఇలాగే రాముడి మీద అత్యంతమైన ప్రేమ, రామాయణం అంటే పిచ్చట, అలాగే భాగవతోత్తములంటే భాగవత సేవనే ప్రధానంగా పిచ్చితనం కలుగుతుందట. అలాగా వారేంటంటే రామతత్వం వినేటప్పుడు మనకు ఈ తందృష్ట్వా శత్రుహంతారం అనేటువంటి శ్లోకం వచ్చినప్పుడట, వారు పౌరాణికులైన వారు సామాన్యంగా పెద్ద మనిషి వారు రామాయణం రోజు కులశేఖరాడు వాళ్ళు ఏం చేసేవారట, వారికి భగవద్భక్తి కృష్ణ భక్తితో పాటు ప్రధానంగా భాగవతోత్తముల సేవ చేయడం అనేది వారికి ముఖ్య లక్షణం. ఎప్పుడైతే వీలవుతుందో అప్పుడు రామాయణం వింటూ ఉండేవారట. ఆ రామాయణం వినడం కోసము ప్రత్యేకంగా ఒక పండితుల వారిని పెట్టుకునేవారు. ఈ పండితుల వారు రోజు రామాయణం చెబుతూ ఉంటే ఒకనాడు వారికి ఏంటంటే అవకాశం లేక ఇక్కడికి వెళ్లాల్సి వస్తే కొడుకులు పంపించారట. పంపిస్తే అది చెప్పడం కూడా అనుభవం రావాలి కదా. ఈయనేమో ఏది విన్నా ఆవేశంగా వింటాడు కులశేఖరులు. వీరు చెబుతూ ఇదే ఘట్టను దానికి 14,000 రాక్షసాం భీరుకర్మణాం అని 14,000 మంది రాక్షసులు యుద్ధం చేస్తూ ఉన్నారు. ఏకో రామ, ఒకే రాముడు, తాను ధర్మాత్మ అయిన వాడు, కథం యుద్ధం భవిష్యతి, ఏం చేస్తాడో ఈయన ధర్మయుద్ధం చేసేవాడు అని దేవతలంతా అంటున్నారనే శ్లోకం వచ్చేటప్పటికీ కులశేఖరాలు వాళ్ళందరూ మరిచిపోయి పిచ్చిగా తాను చేసి, ఎందుకు మా రాముడు ఒక్కడెందుకుంటాడు, మేమున్నాము, 14,000 మంది ఉన్నా సరే నా సైన్యం నేను వస్తాను, ఎవరా ఎక్కడ ఉన్నారు, అందరు రండి, సైన్యం తయారుగండి, మనమంతా కూడా రాముడికి సహాయంగా వెళ్తూ ఆ రాక్షస వధ చేయాలి, రండి ఆజ్ఞాపించారట. చేసేటప్పటికి మహారాజు గారు ఎందుకు రమ్మంటున్నారో సైన్యానికి తెలియదు. అందరికందరూ పరిగెత్తుకొచ్చారు. ఆ సైన్యము తాను ధనుసు బాణాలు పెట్టుకుని ముందుకు వెళ్తూ ఉంటే అక్కడికి కొంత దూరం పోగానే ఆ అసలు పెద్ద మనిషి అయినటువంటి వారు పండితుల వారు ఎదురుగా వచ్చారట. వారికి తెలుసు ఈనాడు ఈ ఘట్టం ఉన్నది, ఇందులో ఈయన ఎంత ఆవేశంకి వెళ్తాడో మరి ఎట్లా చెప్పాలో జరిగిపోతాడు. వచ్చేటప్పటికి చూసి ఓహోహో ఈ సన్నివేశం వచ్చిందనుకొని కులశేఖర ఏం భయపడాల్సిన అవసరం లేదు. ఏమిటంటే అక్కడ రాముడు
తాను యుద్ధం చేశాడు, 14,000 మందిని సర్వం సమాప్తం చేశాడు, ఆయుధమైపోయింది, విజయం అయిపోయింది. అప్పుడు సీతమ్మ వచ్చి ఆ రాముణ్ణి కౌగలించుకున్నది, ఆనంద పరవశులు ఉన్నారు. అట్లాగా అయితే పర్వాలేదన్నమాట అన్నట్టుగా మన కథ చెప్తారు. ఇలాగా పరమాత్మతత్వంలో పిచ్చి కలిగి బ్రహ్మాండం కలిగి భక్తులైనటువంటి భాగవతత్వం సేవని ప్రధానంగా భావించినటువంటి కులశేఖర ఆళ్వార్ల యొక్క దివ్య వైభవం చెబుతూ అలాంటి తత్వం కలిగిన గోపికను ఇందులో వర్ణించారని చెప్పి కూడా మన పూర్వాచార్యులు చెబుతూ ఉంటారు. ఇది ఆళ్వార్ల యొక్క వైభవాన్ని ఇందులో చెప్తారనమాట. అయితే ఇక్కడ ఏ వైభవం చెప్పినా అందులో ఉండే వాక్యాలను బట్టి, అందులో ఉండే సన్నివేశాన్ని బట్టి, అలాగే ఆళ్వార్లు చెప్పిన శ్రీ సూక్తులోని మాటలు దీన్ని కలుపుకొని చూసినప్పుడు ఓహో ఇందులో ఫలాని ఆళ్వార్లు చెప్పారు, ఆళ్వార్ల యొక్క వైభవం ఇందులో కనిపిస్తుంది అని కులశేఖర ఆళ్వార్లు కృష్ణ రామతత్వాన్ని ఎలా ప్రేమించారో, కృష్ణ భక్తులకు ఎలా వెళ్లారో అలాంటి స్థితియే ఈ గోపికల్లో తాను చూచింది ఆండాళ్ తల్లి. ఆ రకంగా వర్ణించింది చెబుతూ ఇక్కడ ఈ నాయక పెంబెళ్ళాయ్ పిచ్చిగా పేడపెಣ್ಣే నాయక పెంబెళ్ళాయ్ తేజవుడయాయ్ అని బ్రహ్మాండమి తేజస్సు కలిగి నాయకత్వం వహించి పరమాత్మ భగవద్భక్తుల విషయంలో కూడా, భక్తి విషయాల్లో కృష్ణ విషయంలో పిచ్చి కలిగి ఆనందం కలిగిన ఆవిడను భక్తుల గోష్ఠిలో కూడా చేర్చుకుని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేసింది ఆండాళ్ తల్లి. దాని ప్రధానంగానే ఆవిడ కూడా ఇందులో చేరిందట. ఇదిగో ఈ 2వ గోపికని కూడా తాను ముందుంచుకొని ఇక 3వ గోపిక దగ్గరికి వెళ్లడం కోసం ప్రయత్నం చేస్తూ వెళ్తారు రేపటి పాసురంలో. ఆండాళ్ దివ్య తిరువడి హరే శరణం.